This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. సో మనం నిన్న మొన్నటితో కలిపి మనం లోడ్ బ్యాలెన్సెస్ అనేది కంప్లీట్ చేసామండి. సో ఈ రోజు సెషన్ లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి ఈసీటీలో ఆటో స్కేలింగ్ గ్రూప్ అని ఉంటుంది మీకు. లాస్ట్ లో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ గురించి డిస్కస్ చేస్తాం. నౌ ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ నుంచి మనం మాట్లాడేటప్పుడు యాక్చువల్ గా ఎందుకు ఎందుకు ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజ్ అవుతుంది, బేసిక్ గా దానివల్ల అడ్వాంటేజెస్ ఏందని చూసుకోవాలి. సో అది చెప్పే ముందు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్ గా మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆటో స్కేలింగ్ గ్రూప్స్ మస్ట్ నాట్ బి యూజ్డ్ ఫర్ డేటాబేసెస్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇంటర్వ్యూలో ఎక్కడ అడిగినా కూడా మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆటో స్కేలింగ్ గ్రూప్స్ డేటాబేసెస్ కోసం వాడము. సో ఏజీ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ వెబ్ అండ్ యాప్ సర్వర్స్. మోస్ట్లీ అలా కాకుండా బ్యాష్ ని వాడతారు, మోస్ట్లీ వెబ్ అండ్ యాప్ సర్వర్స్ బికాస్ ఆఫ్ స్టాటిక్ కంటెంట్. అంటే ఏంటంటే లోపల మీకు హెచ్టిఎంఎల్ ఫైల్స్, జావా ఫైల్స్ ఇవన్నీ కూడా స్టాటిక్ గా ఉంటాయి, అవేమి మారిపోతూ ఉండవు అనమాట డేటాబేస్ లాగా. దానికోసం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, ఫస్ట్ వచ్చి నిన్న మొన్న మనం చేసిన డిజైన్ ఓపెన్ చేద్దాం, డిజైన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో నేనేం చేస్తాను, సో మనం ఏం చేసాము, మన దగ్గర ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది ఇక్కడ, ఓకే? సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏడబ్ల్యూఎస్ ఎన్ఎల్బి తీసుకుంటాను యాక్చువల్గా, ఏదైనా ఏఎల్బి అండ్ ఎన్ఎల్ డజంట్ మ్యాటర్. సో ఎన్ఎల్బి తీసుకున్నాను. సో ఇక్కడికి వచ్చి మనం ఏంటంటే కింద ఒక 2 సర్వర్స్ తీసుకున్నాను మీకు బ్యాక్ ఎండ్. ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్సర్ వెనక 2 సర్వర్స్ తీసుకుందాం. 2 సర్వర్స్ తీసుకొని మీరు చూసినట్లయితే ఇలా ఉంది. సో ఇది వచ్చి వెబ్ సర్వర్ 1, వెబ్ సర్వర్ 2 అండి. వెబ్ సర్వర్ 1, సో ఇది వచ్చి వెబ్ సర్వర్ 2 అనుకోండి యాక్చువల్గా, ఓకే? సరే ఓకే ఫైన్. ఇప్పుడు దీంతో ఏమైనా ప్రాబ్లం ఉందా? సో మనం ఏం చేస్తాం, దీన్ని తీసుకొచ్చి ఫ్రంట్ సైడ్ యాక్చువల్ గా ఒక డిఎన్ఎస్ సర్వర్ కూడా పెట్టాం. సో ఈ దీంతో ఏమైనా ప్రాబ్లం ఉందా ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో అంటే ఏం లేదండి, దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. దీంట్లో ఇబ్బంది కూడా ఏం లేదనమాట. సో ఇంటర్నెట్ ఇక్కడ అయితే ఇక్కడ దాని ప్రాబ్లం అని చెప్పను కానీ ఛాలెంజ్ అని చెప్తాను యాక్చువల్ గా. దాన్ని మనం దీన్ని డిజైన్ చేసేటప్పుడు రిస్క్ అంటారండి, దీన్ని డిజైన్ చేసేటప్పుడు రిస్క్ అంటారనమాట. అదేందో చెప్తాను. ఇక్కడ రిస్క్ ఏంటంటే మనకి రిస్క్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు రిస్క్ ఉంది అంటారు యాక్చువల్ గా, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్, సో డ్రింక్ అండ్ డ్రైవ్ చేశారంటే పోలీస్ పట్టుకునే రిస్క్ ఉంది అంటారు. సో రిస్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి అవ్వచ్చు అవ్వకపోనవచ్చు. మీరు వెళ్ళేటప్పుడు మీ టైం బాగాలేదంటే పట్టుకుంటారు కంపల్సరీగా, డ్రింక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటారు, ఓకే? లేదంటే పట్టుకుపోనవచ్చు, అంటే అవ్వచ్చు కాకపోవచ్చు, దాన్ని బేసిక్ గా రిస్క్ అంటాం. ఇక్కడ కూడా రిస్క్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంత ట్రాఫిక్ వస్తుందో మనకు తెలుసు అనుకోండి. మనకి 10,000 మంది యూజర్లు, 20,000 మంది యూజర్లు వస్తారో నాకు తెలుసు అనుకోండి. దానికి అనుగుణంగా నేను ఏం చేస్తానంటే అండర్లైన్ లో కావాల్సిన సర్వర్స్ పెట్టుకుంటా, లోడ్ టెస్ట్ చేసి ఎంతమంది యూజర్స్ కి ఎన్ని అని చెప్పి పెట్టుకుంటా, దానివల్ల ఇబ్బంది లేదనమాట. అయితే ఇప్పుడు నాకు అన్ప్రెడిక్టబుల్ వర్క్ లోడ్స్ ఉంటాయి. అన్ప్రెడిక్టివ్ అంటే మనకు తెలియదు ఎంతమంది వస్తారో మనకి తెలియదు అనమాట యాక్చువల్ గా, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో హోస్టింగ్ సైట్ అనుకోండి ఎగ్జాంపుల్. సడన్ గా వచ్చి మనకి పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ రిలీజ్ అయింది అనుకోండి, టీజర్ వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదైనా హాలీవుడ్ టీజర్, లేకపోతే ఎన్టీఆర్ దో మహేష్ బాబు ఒక టీజర్ రిలీజ్ అయిపోయింది అనుకోండి. ఏమవుద్ది, జస్ట్ ఫర్ నెక్స్ట్ ఒక 1 or 2 days మీకు హెవీ ట్రాఫిక్ వస్తుంది, అవునా? సో అన్ని చోట్ల యాడ్స్ వస్తాయి కాబట్టి క్లిక్ చేస్తారు కాబట్టి ఒకేసారికి బర్స్ట్ అవుద్ది ట్రాఫిక్ మీకు యాక్చువల్ గా. అటువంటప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా, 100 మంది వస్తారా, 2 మంది వస్తారా, 2,000 మంది వస్తారా? నేను డైరెక్ట్ గా ముందే ఊహించుకొని 1,00,000 మందికి అనుకొని నేను 4 సర్వర్లు పెట్టాను అనుకోండి, 10,000 మంది వచ్చారు అనుకోండి, అనవసరంగా వేస్ట్ కదా. సో కాబట్టి మనకి ఏం కావాలా, మనకు ఒక మెకానిజం కావాలా. ఆ మెకానిజం ఏంటంటే మనం కొన్ని బెంచ్ మార్క్స్ పెడతాం అంట, బెంచ్ మార్క్ లేదా అలారమ్స్ పెడతాం. ఏమని, ఒకవేళ నా సిపియు కానీ మెమరీ కానీ ఏదన్నా
మెమరీ పక్కన మెమరీ డిఫాల్ట్ గా కాదులేని సిపియు తీసుకుందాం. సిపియు తీసుకొని ఒకవేళ నా సర్వర్ సిపియు ఒక రేంజ్ దాటింది అనుకోండి. ఒక రేంజ్ దాటినప్పుడు నాకు అడిషనల్ గా డిప్లాయ్ అవ్వాలి. దీన్ని ఏమంటారంటే స్కేలింగ్ అంటారు యాక్చువల్ గా. దీన్ని పెంచడము తగ్గించడాన్ని ఏమంటారంటే స్కేలింగ్ అంటారు. సో అయితే స్కేలింగ్ ఇన్ స్కేలింగ్ అవుట్ అంటారు. ఇక్కడ స్కేలింగ్ లో కూడా 2 విధానాలు ఉన్నాయండి. హారిజాంటల్ స్కేలింగ్ ఆర్ వర్టికల్ స్కేలింగ్. ఓకే, మనకి ఇక్కడ స్కేలింగ్ లో కూడా 2 రకాల స్కేలింగ్స్ ఉన్నాయి. సో అదేంటంటే ఫస్ట్ వచ్చి వర్టికల్ స్కేలింగ్ అంటాను. వర్టికల్ స్కేలింగ్, ఇంకోటి వచ్చి హారిజాంటల్. ఓకే, సారీ స్పెల్లింగ్ మిస్టేక్. హారిజాంటల్ స్కేలింగ్. ఓకే, ఇట్లా అంటాను. సో వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ ఉన్న సర్వర్ని మీరు దాని రిసోర్సెస్ పెంచడం. సింపుల్ గా చెప్పాలంటే మీకు మీ దగ్గర T2 మైక్రో ఉంది. ఓకే, దాన్ని తీసుకెళ్ళి నేను T2 మీడియం చేస్తాను. అంటే ఏమవుద్ది, 1 CPU 2 GB ర్యామ్ 1 GB ర్యామ్ ఉన్నదాన్ని 2 CPU 4 GB ర్యామ్ చేస్తాను. ఓకేనా, ఇది వర్టికల్ స్కేలింగ్. నా ఇలా వర్టికల్ స్కేలింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటండి? ఈ వర్టికల్ స్కేలింగ్ లో ఎవరైనా చెప్పగలరా? ప్రాబ్లం ఏంటి? మెషిన్ మేబీ నీడ్ టు రీస్టార్ట్. అవును. సో కాబట్టి ఏమవుతుంది, రీస్టార్ట్ కాదు, షట్ డౌన్ చేయాలి ఫస్ట్. యా, సో మీకు డౌన్ టైం ఉంటుంది. సో మిషన్ ని షట్ డౌన్ చేసి టైప్ చేంజ్ చేసి అండ్ దెన్ యూ నీడ్ టు స్టార్ట్ ద మిషన్. సో ఇది ఇది దిస్ ఇస్ అ గుడ్ మెథడ్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మెథడ్ అండి. అయితే ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి 24/7 కంటిన్యూస్ గా అప్ టైం ఉండాలి అలాంటి వాటిలో ఇప్పుడు పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వర్ వాడుతున్నాను. సర్వర్ వాడుతున్నప్పుడు దాంట్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, దానికి ర్యామ్ సిపియు సరిపోవట్లేదు. నేను ఏం చేస్తాను, నేను షట్ డౌన్ చేసి చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసి వాడుకుంటాను. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్, ఇబ్బంది లేదు. ఓకే, కాకపోతే మ్యూట్ చేయండి. కాకపోతే మనం ఒక ప్రొడక్షన్ బేస్ సిస్టమ్స్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్ గా వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్ ఇట్లా చేస్తున్నప్పుడు షట్ డౌన్ చేసి చేంజ్ చేసి అప్డేట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లోపల మనకి ఎక్కువ లోడ్ వచ్చిందంటే మనకి అప్లికేషన్ వచ్చి ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే అన్ని ఒకేసారి డౌన్ చేయం కదా, 4 సర్వర్ ఇప్పుడు కింద ఉంది, కింద మనకి మీకు ఒక్కొక్క సర్వర్ ఉంది. ఫస్ట్ లోడ్ ఎక్కువ వచ్చింది, మీకు ఇమాజిన్ 100 మిషన్లు సారీ 100 క్లయింట్స్ రావాల్సిన చోట 100 కనెక్షన్లు రావాల్సిన చోట 1000 కనెక్షన్లు వచ్చింది, అంటే 10 ఎక్కువైపోయింది మీకు. అవునా? సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు అలాంటి టైంలో ఇప్పుడు ఒక సర్వర్ని షట్ డౌన్ చేసి దాన్ని T2 మైక్రో నుంచి మళ్ళీ మార్చి మళ్ళీ ఇంకోటి షట్ డౌన్ చేసి మారిస్తే ఏమవుతుందంటే మొత్తానికి మోసం వస్తుంది. ఇంతకుముందు స్లోనే ఉంది, మీరు ఓదాన్ని షట్ డౌన్ చేసి అంటే లోడ్ అంతా ఓదానికి వెళ్తుంది, అది రీస్టార్ట్ అయ్యే ఛాన్స్ తట్టుకోలేక. సో కాబట్టి ఇలాగ ప్రొడక్షన్ బేస్ సిస్టమ్స్ మీకు ఉన్నప్పుడు వర్టికల్ స్కేలింగ్ అనేది కరెక్ట్ కాదండి. వర్టికల్ స్కేలింగ్ ఎప్పుడు ఆడుకోవచ్చు, మీ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ కి ఒకవేళ సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేసినా కూడా ఓకే, ఇబ్బంది లేదు అనే ధోరణి ఉందనుకోండి, అప్పుడు మీరు చేయొచ్చు, డజంట్ మ్యాటర్. కానీ మనకి ఇప్పుడు మన వెబ్ అప్లికేషన్ షట్ డౌన్ చేశాను అనుకోండి, ఒకటి లోడ్ అంతా ఇంకో దానికి పోతే దానికి ఓవర్ అయిపోయి సిబిఐ ఎక్కువైపోయి అది కూడా క్రాష్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓవరాల్ గా మీ అప్లికేషన్ ధూమ్తత. ఓకే, సో కాబట్టి ఏం చేయాలి మనం అప్పుడు, ఇంకో మెకానిజం చేయాలా. అప్పుడే మనం ఏం చేస్తామంటే హారిజాంటల్ మెకానిజం వాడతాం. హారిజాంటల్ మెకానిజం ఏం చేస్తుంది, మీకు ఇన్ ప్లేస్ అప్గ్రేడ్ చేయదన్నమాట. ఎలా చేస్తుంది, మీకు T2 మైక్రో ఉంది, సరిపోవట్లేదా, ఇంకో T2 మైక్రో, ఇంకో T2 మైక్రో, ఇంకో T2 మైక్రో, అలా ఎక్స్ట్రా ఇన్స్టెన్సెస్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. వర్టికల్ స్కేలింగ్ వచ్చి మీకు ఉన్నదాన్ని పెంచుతుంది, దానికి రీసెట్ అవసరం. ఓకే, సో అదే హారిజాంటల్ స్కేలింగ్ అవసరం లేదు. అంటే ఏంటి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇది సింపుల్ గా ఏం చేస్తుంది, యాక్చువల్ గా మీకు కావాల్సినప్పుడు ఆటోమేటిక్ గా మీకు అడిషనల్ గా మెషిన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. డిపెండ్స్ అపాన్ మీరు పాలసీస్ పెడతారు. మీరు పాలసీస్ పెట్టంటే దానికి అనుగుణంగా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మోర్ ఓవర్ ఒక్కసారి ఏమైంది, అందరూ టీజర్ చూసేశారు. ఓకే, పవన్ కళ్యాణ్ ఏదో కొత్త సినిమా ఏదో వస్తుందండి, లాయర్, ఇది గుర్తురావట్లేదు, వకీల్ సాబా ఏదో నన్ను ఏదో చూపిస్తా ఉన్నారు. సో టీజర్ అందరూ దాన్ని చూసేశారు, 2 రోజులకి అంతా మోజు తీరిపోయింది, అందరూ ఓకే చూసేశారు. సో ఏం చేస్తుంది, ఆబ్వియస్ గా లోడ్ తగ్గిపోతుంది. లోడ్ తగ్గినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సెట్ చేసి ఉంచుతాం కాబట్టి ఆటోమేటిక్ గా లోడ్ తగ్గినప్పుడు 1 by 1 ఏం చేస్తుంది, ఇట్ గో బ్యాక్ టు నార్మల్ అనమాట. మీకు గో బ్యాక్ టు నార్మల్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఇది ఎందుకు పోలేదు, ఎనీవే. సో ఈ విధంగా మీకు యూజ్ అవుతుంది హారిజాంటల్ స్కేలింగ్. జస్ట్ వెన్ కంపేర్ టు వర్టికల్ స్కేలింగ్, హారిజాంటల్ కొంచెం కాస్ట్లీగానే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ఉన్నదాన్ని పెంచడానికి అంటే కొత్త దాన్ని డిప్లాయ్ చేస్తున్నారు, దానికి కొంచెం కాస్ట్లీ అంటే వెన్ నాట్
సో మచ్ ఆఫ్ కాస్ట్లీ, ఉన్నదానికంటే వర్టికల్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది డబ్బులు. దట్స్ ఫర్ షూర్. ఓకేనా? సో కాబట్టి ఇది మీకు ఇప్పుడు మనం ఆటో స్కేలింగ్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయబోతాం. నేను ఆ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసేటప్పుడు నేనేమంటానంటే మీకు ఆహ్, మీకు మనం ఏం చేస్తాం, లోడ్ పెడతాం అనమాట. లోడ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్‌గా అది మీకు ఏం చేస్తుందంటే మీకు డిపెండ్ అపాన్ మనం ఏంటంటే మనం ఇది పెడతాం అనమాట. సిపియు మీద కొన్ని కొన్ని బెంచ్ మార్క్స్ పెడతాం. మనం ఏం చేస్తామంటే కొన్ని అలారమ్స్ పెడతాం యాక్చువల్‌గా. అలారమ్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది యాక్చువల్‌గా మీకు ఎప్పుడైతే ఒక అలారం ట్రిగ్గర్ అయిందో అంటే మోర్ దాన్ 50% ఆఫ్ సిపియు, 60% ఆఫ్ సిపియు కంటే ఎక్కువయిందనుకోండి, అలారం ట్రిగ్గర్ అవుతుంది. అలారం ట్రిగ్గర్ అయిందనుకోండి, ఆటోమేటిక్ మనం చెప్తాం ఒక 2 మెషిన్‌లు యాడ్ చెయ్యి, 3 మెషిన్‌లు చెయ్యి చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు మీకు లోడ్ ఈక్వల్‌గా షేర్ అయిపోతూ ఉంటుంది. మీరేమి సర్వర్స్ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ బేస్ సిస్టమ్స్ అలాగే ఉంటాయి. మీ విండోస్ వెబ్ సర్వర్ 1, 2 అలాగే ఉంటాయి. దానికి ఏం ఢోకా లేదనమాట. కొత్తగా వచ్చినయి క్రియేట్ అవుతాయి. లోడ్ తగ్గినప్పుడు ఆ కొత్తయి ఎళ్ళిపోతాయి. అంటే మనం సెట్ చేయొచ్చు ఏది డిలీట్ అయిపోవాలి, ఏది పెట్టాలని చెప్పి. బట్ మనం ఏం చేస్తామంటే పాతయి అలాగే ఉండాలి. కొత్తయి మాత్రం ఏదైతే కొత్తవి క్రియేట్ అవుతాయో కొత్తయి డిలీట్ అయిపోవాలని పెట్టొచ్చనమాట. సో ఈ ఆటో స్కేలింగ్ వల్ల ఏమవుతుంది, మీరు అర్ధరాత్రి లోడ్ వచ్చినా కూడా మీరు పడుకోవచ్చు, ఆటోమేటిక్ యాడ్ అవుతాయి, ఆటోమేటిక్ అవే డిలీట్ అయిపోతాయి. సో కాబట్టి ఈ ఆటో స్కేలింగ్ అనేది మీకు AWS లో మనం హారిజాంటల్ స్కేలింగ్ వాడతామండి, వర్టికల్ స్కేలింగ్ కాదు. అండ్ మోర్ ఓవర్ వెబ్ అప్లికేషన్స్ కి చాలా ఇంపార్టెంట్. సడన్ గా లోడ్ వచ్చినప్పుడు మీకు రావడం ఇదంతా ఉంటుంది కదా, మీకు ఇంక్రీజ్ అవడం ఇదంతా ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకేనండి? ఎనీ స్మాల్ డౌట్, క్వశ్చన్స్ అండి? స్మాల్ డౌట్. సో ఎస్. ఆటోమేటిక్ గా సర్వర్స్ ని లాంచ్ చేసుకోండి, ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సర్వర్ కి. బట్ అవునండి. అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ లైక్ కొత్తగా లాంచ్ అయిన సర్వర్ డేటాబేస్ తో మాట్లాడాలి కదా, ఇవన్నీ కూడా ఆటో స్కేలింగ్ లో వెళ్ళిపోతాయా? ఎక్సలెంట్ క్వశ్చన్. సో మనం ఏం చేస్తాం అందుకని, ఇప్పుడు మీకు రావాల్సిన డౌట్ ఏందంటే, ఓకే మీరు చెప్తున్నట్టు కొత్త సర్వర్ క్రియేట్ అవుతుంది బానే ఉంది. కాకపోతే మీకు దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ దీంట్లో ఉండాలి కదా, అలా రావాలంటే మనం ఏం చేయాలండి? బేసిక్ గా క్లౌన్ చేసి మాన్యువల్ అయితే క్లౌన్ చేసి దాన్ని మనం రెప్లికా చేసుకుంటాం ఇందులో కొత్త సర్వర్ లోకి ఇంపోర్ట్ చేసుకొని. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. మనం ఆన్ ప్రెమిస్ చేసేటప్పుడు కొత్త సర్వర్ పెట్టినప్పుడు సేమ్ యాజ్ రెప్లికా పెట్టి No, I'm not. అమెజాన్ వెబ్ ఇమేజెస్ యూస్ చేస్తారు. Yes, excellent. Excellent. Not not cloud formation. AMIs వాడతాము. ఓకే. అమెజాన్ మెషిన్ ఇమేజ్ నేను మీకు చూపించాను కదా ఎలా క్రియేట్ చేయాలా, ప్యాకర్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. మనం ఏం చేస్తామంటే మనం ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తాము. మన ఏఎంఐలో మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్ని, అది జావా అయినది, ఎందుకంటే అప్లికేషన్ మారదు కదండి, అప్లికేషన్ అలాగే ఉంటది. ఆ జావా ఫైల్స్, ఆ వెబ్సైట్ అంతా అలాగే ఉంటుంది, అది మారదు యాక్చువల్ గా. సో మారినప్పుడు మనం మళ్ళీ చూసుకోవచ్చు. దానికి మీకు డెవలపర్ టూల్స్ లో చెప్తాను ఎలా చేయొచ్చు అని చెప్పి. సో డోంట్ వరీ. ఓకే. సో కాబట్టి మనకి ఏం చేస్తాం, మనకి కావాల్సిన ఒక ఏఎంఐ క్రియేట్ చేస్తాం, అమెజాన్ మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి ఇప్పుడు ఏమవుతుంది, మీకు స్కేలింగ్ వచ్చినప్పుడు అడిషనల్ గా మెషిన్స్ డిప్లాయ్ అవుతున్నాయి కదా, ఈ మెషిన్స్ ఎక్కడి నుంచి డిప్లాయ్ అవుతాయి, మీకు ఆటోమేటిక్ గా ఆ ఏఎంఐ దగ్గర నుంచి డిప్లాయ్ అవుతాయి. సో అది మనం చేయబోతాం ఇప్పుడు. కాబట్టి ఇక్కడ స్టెప్స్ ఏంటి, ఫస్ట్ మనం ఒక మంచి ఏఎంఐ క్రియేట్ చేసుకోవాలి. ఏఎంఐ క్రియేట్ చేసుకున్నాక ఆ తర్వాత దాన్ని వాడుకొని ఆటో స్కేలింగ్ చేయాలి. దిస్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. సో ఆ ఏఎంఐని మనం ఏం చేయొచ్చు, దేని ద్వారా చేయొచ్చు, ఏదర్ మాన్యువల్ గా చేయొచ్చు, లేదంటే మీరు ప్యాకర్ వాడ్ చేయొచ్చు. అఫ్కోర్స్ నేను ప్యాకర్ వాడను, మాన్యువల్ చేసి చూపిస్తాను బేసిక్ గా. మీకు ఆల్రెడీ ప్యాకర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, ఎందుకంటే ప్యాకర్ మళ్ళీ నేను ఎడిట్ చేయాలండి అన్ని కూడా, అంత టైం లేదు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక మెషిన్ క్రియేట్ చేసి దాన్ని అమెజాన్ మెషిన్ ఇమేజే వాడతాము. దాన్ని నేను ఏం చేస్తాను, దీని పేరు ఏంటి, ఎస్, మనము హారిజాంటల్ ఎక్కువ వాడితే మరి వర్టికల్ ఏ టైంలో వాడతారు? వర్టికల్ ఏం లేదండి, ఇప్పుడు మీకు ప్రొడక్షన్ కి వాడడం యాక్చువల్ గా, అంటే ప్రొడక్షన్ కూడా వాడుకోవచ్చు. మీరు డౌన్ టైం ఎక్కడైతే నెససరీ లేదో, డౌన్ టైం ఎక్కడైతే అవసరం లేదని మీరు అనుకుంటున్నారో అక్కడ మీరు దాన్ని, అంటే ఉన్నా పర్లేదు నాకు డౌన్ చేసినా పర్లేదు అనుకుంటే అప్పుడు మీరు డౌన్ చేసి దాన్ని బేసిక్ ఏం చేయొచ్చు, మీరు చేంజ్ చేసి అప్డేట్ చేయొచ్చు యాక్చువల్ గా. ఓకేనా? వద్దు నాకు అంత రిస్క్ చేసుకోవడం కాదు అంటే, ఇప్పుడు వెబ్సైట్ డౌన్ కష్టం కదండి, అటువంటిప్పుడు హారిజాంటల్ వాడతాం. ఎక్కడైతే డౌన్ టైం ఉన్న నష్టం లేదో అక్కడ మీరు ఏం చేసేయచ్చు, వర్టికల్ వాడుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. ఓకే. మెయింటెనెన్స్ విండో ఆ టైంలో ఇచ్చేస్తుంటారు. ఏమండి, మెయింటెనెన్స్ విండో అని పెడతారు కదా, నోటిఫికేషన్స్ అన్ని వస్తుంటాయి, డౌన్ టైం ఉంటుంది. సో ఆ టైంలో మేబీ వర్టికల్ వాడతారు. మీ ఇష్టం అండి, ఎక్కడైనా వాడుకో. సింపుల్ గా వర్టికల్ స్కేలింగ్ చేయాలంటే మీరు మెషిన్ షట్ డౌన్ చేయాలా, వెరీ సింపుల్.
ఓకేనా. రేపొద్దున డేటాబేస్ సర్వర్ వాడుతున్నారు, పర్ఫార్మెన్స్ సరిపోవట్లేదు మీకు. మీరు ఏం చేస్తారు, సిపియు అంతా చెక్ చేసుకుంటారు. లాగ్స్ అనేవి ఇక్కడికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తాను. సో పర్ఫార్మెన్స్ చెక్ చేస్తున్నాను, నాకు సిపియు మెమరీ అంత హెవీగా యూజ్ అవుతుంది. ఈ లాగ్స్ అని కూడా మనం చేసుకోవచ్చు, చెక్ చేస్తాం అనమాట. రిసోర్స్ మానిటర్ ఇవన్నీ ఓపెన్ చేసి లాగ్స్ అని చెక్ చేస్తుంటే కంటిన్యూస్ గా ఆ డేటాబేస్ సర్వర్ వచ్చి మీకు ఏమవుతుందంటే ఇట్ ఈస్ కన్స్యూమింగ్ మోర్ దాన్ 80 to 90% ఆఫ్ సిపియు అండ్ మెమరీ అని వచ్చింది. సో ఆబ్వియస్ గా డిసైడ్ అయ్యారు, ఓకే పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ వస్తుంది. సో మీరు ఏం చేస్తారు, మీరు చెప్పినట్టు ఒక మెయింటెనెన్స్ తీసుకుంటాం, వీకెండ్స్ వస్తాం, షట్ డౌన్ చేస్తాము. అది వచ్చి T2 మీడియం ఉన్నది, అక్కడ నుంచి T2 లార్జ్ చేంజ్ చేస్తాం. ఓకే, అప్పుడు వాడతాం. రైట్. అవి ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయినప్పుడు సేమ్ సబ్నెట్ లోనే క్రియేట్ అవుతాయండి. నేను చెప్తాను, మీకు వెయిట్ చేయండి కొంచెం. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా నేను మీకు ఇది చేయడానికి నాకు ఒక చెప్పండి. మల్టిపుల్ సర్వర్స్ అదే దట్ మీన్స్ ఏఎంఐ పెడుతున్నా చెప్పారు కదా మీరు. మల్టిపుల్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఒకే డీబీ ఉంటుంది. ఆ డీబీ కూడా మనం పెంచుకోవాలంటే నో, డీబీకి మీరు లోడ్ బ్యాలెన్స్ చేయలేరండి. డీబీ అనేది డేటాబేస్ అనేది పనిచేసే విధానం వేరే ఉంటుంది యాక్చువల్గా. సో మీరు ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఒకేసారి 2 డీబీలకి రాయలేరు. అంటే ఉన్నాయి కొన్ని కాస్మోస్ డీబీ ఉన్నాయి. ఇప్పుడు ఒక డీబీ ఉందనుకోండి, ఇది ప్రైమరీ ఉంటుంది, సెకండరీ ఉంటుంది, ఒకే దానికి రాయలేరు. మీకు ఏంటంటే నేను ఆర్డిఎస్ చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ప్రైమరీకే పోతుంది అనమాట. ఓకేనా, మీరు ఒకేసారి రెండింటికి రాయలేరు అనమాట. సో దానికి ఏంటంటే మీకు ఒకటి ఉందండి, అది చాలా మంది వాడరు, దాని పేరు ఏంటంటే సార్. అంటే ఇప్పుడు మల్టిపుల్ రిక్వెస్ట్ వచ్చాయి అనుకోండి ఒకేసారి, డీబీ హ్యాండిల్ చేయడానికి ఏమైనా ఉంటుందా డిఫరెంట్ గా అప్రోచ్? డీబీకే ఉందండి. డీబీ మీరు ఒకటే డీబీ ఉంటుంది, మీకు మంచి హై పర్ఫార్మెన్స్ డీబీ పెట్టుకొని ఉంటారు. సో అది హ్యాండిల్ చేస్తుంది. సో దాని గురించి ఇబ్బంది లేదు, ఎందుకంటే యు ఆర్ రెడీ టు స్పెండ్ ఆన్ డీబీ. ఎందుకంటే డీబీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు దాని కొంచెం హై ఎండే పెట్టుకొని ఉంటారు ఎప్పుడు. దాని గురించి ఇబ్బంది లేదు. ఒకవేళ అది కూడా పర్ఫార్మెన్స్ అయిపోతే అక్కడ మీరు ఇమీడియట్ గా అక్కడ ఆటో స్కేలింగ్ కాన్సెప్ట్ లేదండి బై ద వే. ఓకేనా, మీరు షట్ డౌన్ చేసి ఆన్ ది ఫ్లై చేంజ్ చేసుకోవాల్సింది ఒక వీకెండ్. సో కాబట్టి డేటాబేస్ లెవెల్లో మనం ఆ రిస్క్ తీసుకోం కాబట్టి కొంచెం ఎక్కువ వేస్ట్ చేస్తాం అనమాట. ఓకే, సరే. ఇది వచ్చి కాక్రోచ్ ల్యాబ్స్ అని కాక్రోచ్ డీబీ అని ఉందండి. దీన్ని ఇదేంటంటే యాక్చువల్ గా మీకు ఒకేసారి రెండు మేనేజ్ చేయొచ్చు అనమాట. నేను ఇంకా టెస్ట్ చేయలేదు. నేనేంటంటే కొంచెం చదువుతూ ఉన్నప్పుడు బేసిక్ గా ఇది వచ్చింది, టెస్ట్ చేయాలి యాక్చువల్ గా. సో దీని అంటే మీకోసం చెప్తున్నాను, మీరు ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే కాక్రోచ్ డీబీ ఏది అని చెప్తే. సో సో మీకు ఏంటంటే రెండు ఒకేసారి అప్డేట్ చేయొచ్చు అనమాట. మీకు కుదిరితే కొంచెం చదవండి, తెలుస్తుంది. మామూలుగా అయితే రెగ్యులర్ గా వాడే ఎస్క్యూఎల్స్ ఇవన్నీ కూడా ఒకేసారి 2 అప్డేట్ చేయలేమండి. దానివల్ల ఏంటంటే డేటాబేస్ ఒకటే ఉంటుంది. సరే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మనకి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఏం చేస్తాను, ఒక ఉబుంటూ సర్వర్ తీసుకుంటానండి. ఓకేనా, అమెజాన్ లైనక్స్ కాదు, ఈ విషయంలో ఒక ఉబుంటూ సర్వర్ తీసుకుంటాను. ఓకే, ఎందుకు తీసుకున్నాను తర్వాత తెలుస్తుంది మీకు. అది కూడా ప్రీవియస్ సెల్ నేను ఏం చేస్తాను 1604 తీసుకుంటాను. 1604 ఉబుంటూ తీసుకుంటాను. సో నాకు వచ్చి ఇక్కడ T2 ఈజ్ మైక్రో తీసుకొని నెక్స్ట్ ఏం చేస్తాను, కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్కి వచ్చి పేరు ఏమిస్తానంటే ఇమేజ్ సర్వర్ అని ఇస్తానండి. నేను ఏం చేయను, ఇక్కడ వచ్చి ఇమేజ్ సర్వర్ అని ఇస్తాను, ఎందుకంటే దీన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసి మనం దాన్ని ఆటో స్కేలింగ్ వాడుకుంటాం. ఓకే, సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్ రివ్యూ అండ్ లాంచ్ అని చెప్పి కాలేదు. ఉబుంటూ ఏంటంటే మేము
మేబీ ఫస్ట్ టైం వింటాను. వాట్ ఈస్ దిస్ ఉబుంటు అండి? ఉబుంటు is one of the flavor of Linux అండి. ఉబుంటు, CentOS, ఫెడోరా ఇవన్నీ కూడా ఉబుంటు is one of the famous Linux అన్నమాట. రెడ్ హ్యాట్ లైనక్స్ తర్వాత ఎక్కువ వాడతారు యాక్చువల్ గా. ఇట్స్ ఎ ఫ్లేవర్ ఆఫ్ లైనక్స్ అంతే. మీరు కావాలంటే ఆటో స్కేలింగ్ విండోస్ కూడా వాడుకోవచ్చు అండి. తలప్రాణం తొక్కొస్తుంది అనమాట. ఇవన్నీ మీకు ఎన్ని ఎక్కువ మెషిన్స్ పెట్టాలంటే చాలా ఖర్చు అయిపోతుంది. అందుకని మేము మీకు మన ఉబుంటు వాడుకొని ఈజీగా, ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ అర్థం కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ముఖ్యం కాదు ఇక్కడ, అందుకోసం. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ లాగిన్ చేస్తాను. యూజర్ నేమ్ ఉబుంటు ఉంటుందండి, మామూలుగా EC2 యూజర్ కదా. సో ఓకే రైట్. ఫస్ట్ నేను ఏం చేస్తాను, apt update and apt install -y అని చెప్పి మల్టిపుల్ ఇన్స్టాల్ చేస్తాను. Nginx అని ఇస్తాను. ఆ తర్వాత స్ట్రెస్ అని ఒకటి ఉంటుంది, స్ట్రెస్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, ఇన్స్టాల్ చేసి ఇంకేముంది యాక్చువల్ గా గిట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇవన్నీ ఇన్స్టాల్ చేసి మనం ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాము. ఓకే, సో తర్వాత వచ్చి నేను సర్వీస్ Nginx స్టార్ట్ అంటాను. సో తర్వాత ఫస్ట్ చెక్ చేస్తాను నిజంగా Nginx సరిగ్గా ఇన్స్టాల్ అయిందా లేదా, ఎందుకంటే ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి కదా. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే గిట్ పని చేస్తుందా లేదా అని చూస్తాను. లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. నాకు పప్పెట్ చెప్పాను డెవాప్స్ లో. ఇక్కడికి వచ్చి గిట్ అంటాను. గిట్ ఉందా, గిట్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి స్ట్రెస్ అని ఉంటుంది, అది కూడా ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. ఓకే, స్ట్రెస్ కూడా ఇన్స్టాల్ అయింది. ఇవన్నీ ఎందుకు కూడా మళ్ళీ వచ్చినాక అర్థం అవుతుంది మీకు. ఓకే, సో నేను ఏం చేశాను, మీకు మీరు చూసినట్లయితే ఏమేమి ఇన్స్టాల్ చేశాను. సో Nginx, స్ట్రెస్, గిట్ అని 3 ఇన్స్టాల్ చేశాను, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే ముఖ్యమైనది ఏంటంటే యాక్చువల్ ఇక్కడ మనం సిస్టమ్ CTL ఇప్పుడు మీరు దీన్ని నేను కావాలనుకుంటే ఇమేజ్ గా కన్వర్ట్ చేయొచ్చండి. కానీ ఒక పెద్ద ఫ్లా ఏముంటుందంటే ఆటో స్కేలింగ్ లో నేను ఇమేజ్ క్రియేట్ చేస్తాను కదా, ఆ ఇమేజ్ నుంచి మెషిన్ డిప్లాయ్ అవుతుంది, పర్ఫెక్ట్ గా అవుతుంది. కానీ Nginx స్టార్ట్ కాదనమాట. ఎందుకు అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి సిస్టమ్ CTL నేను ఏం చేస్తానంటే ఎనేబుల్ Nginx అంటానండి. అదే మీరు అమెజాన్ లైనక్స్ కూడా వాడచ్చు. వాడితే చెక్ కాన్ఫిగ్ Nginx ఆన్ అని ఇవ్వాలి. సో నేను సిస్టమ్ CTL ఎనేబుల్ Nginx అని ఇస్తాను. అంటే అర్థం ఏంటంటే ఒకవేళ మీకు ఈ సర్వర్ రీబూట్ అయింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్, అంటే అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చినప్పుడు ఆటో స్కేలింగ్ లో ఏం చేస్తుంది, మీకు ఇక్కడ AMI ఉంటుంది. ఇమాజిన్ మీకు ఇది AMI అనుకోండి, మీ అమెజాన్ మెషిన్ ఇమేజ్ యాక్చువల్ గా, అవునా. ఇది ఏం చేస్తుంది, మీకు ఆటో స్కేలింగ్ లో ఆటోమేటిక్ గా కావాల్సినప్పుడు ఇక్కడ నుంచి ఒక మెషిన్ ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ వస్తుంది అనమాట మెషిన్ ఒకటి. అంటే ఆ మెషిన్ క్రియేట్ అయినప్పుడు ఆ మెషిన్ తో పాటు కూడా Nginx స్టార్ట్ అవ్వాలిగా. సో కాబట్టి కాకపోతే కష్టం కదా. అందుకే నేను ఏం చేశానంటే మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే సిస్టమ్ CTL ఎనేబుల్ Nginx. అదే మీకు ఏమవుతుందంటే అదే ఇది అనుకోండి, చెక్ కాన్ఫిగ్ Nginx ఆన్ అని ఇవ్వాలి ఎక్కడ మీరు అమెజాన్ లైనక్స్ వాడితే. బట్ మీరు అది వాడే ముందు నేను చెప్పింది ఫాలో అవ్వండి, తర్వాత మీరు సొంతంగా చేయండి. ఓకే, సరే, బాగుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలండి. సో దానికోసం నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇమేజ్ కి వచ్చి క్రియేట్ ఇమేజ్ అని చెప్పి ఇమేజ్ పేరు ఏమి ఇద్దాం, AWS B24. ఓకే, AG ఇమేజ్ అంటే ఆటో స్కేలింగ్ ఇమేజ్ అనమాట ఇచ్చి. సో నార్మల్ గా అయితే మీకు రీబూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది నో రీబూట్ కాదు, బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, AMIs ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ మధ్యలో క్రియేట్ చేయము, ఫస్ట్ స్టార్టింగ్ లో చేసుకుంటాం. కాబట్టి రీబూట్ చేసినా నష్టం లేదు. ఓకే, నేను కాబట్టి నో రీబూట్ ఇస్తాను. కొన్నిసార్లు ఏమవుద్ది, కొన్నిసార్లు టెస్టింగ్ టీమ్ కి మీకు ప్రొడక్షన్ సిస్టమ్ కావాలనుకోండి, అటువంటి టైంలో ఇమేజ్ క్రియేట్ చేయాలి, అటువంటిప్పుడు నో రీబూట్ ఇస్తాం. యాక్చువల్లీ సెలెక్ట్ చేస్తే రీబూట్ కాదు, మామూలుగా మీరు AMI క్రియేట్ చేస్తే రీబూట్ కావాలి. రైట్, మీరు కనెక్ట్ అయింది కదా. ఇప్పుడు చూడండి రీబూట్ అంటాను. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అంటే ఏమవుతుందంటే ఇమేజ్ క్రియేట్ అవుతుంది, కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మీకు డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. నాకు ఎందుకు, అది స్టాప్ చేసి మనకి అంటే ఫైల్స్ అన్ని కన్సిస్టెంట్ గా ఉండాలన్నమాట. దానికోసం స్టాప్ చేసి మనకి ఏం చేస్తుంది యాక్చువల్ గా, ఆబ్వియస్ గా ఫస్ట్ స్నాప్ షాట్ క్రియేట్ చేస్తుంది. స్నాప్ షాట్ నుంచి మనకి ఏం కావాలా, ఇమేజ్ రావాలా. ఓల్డ్ ఇమేజ్ ఒకటి ఉండాలండి, తీసేయాలి నేను.
ఇదేంటి SMS రిప్లికేషన్, ఏదో నాకు అర్థం కావట్లేదు. మే 30. సో నేను ఏం చేస్తాను, డిలీట్ వాల్యూమ్ అంటాను, డిలీట్ స్నాప్ షాట్ అనాలి. డన్. అలాగే ఏఎంఐస్కి వద్దాం. ఏఎంఐస్ క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అయినాక మనకి ఆటో స్కేలింగ్ లో 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి లాంచ్ కాన్ఫిగరేషన్. లాంచ్ కాన్ఫిగరేషన్ లో మీరు చెప్పాలి ఏఎంఐ, ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్, దాని ఏమంటారు, దాని కీస్ ఏంటి అంత, అంటే మనం ఏ ఇన్స్టెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ గ్రూప్, ఇవన్నీ కూడా లాంచ్ కాన్ఫిగరేషన్ లో ఇస్తాం. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో చెప్తాం ఎన్ని డిప్లాయ్ కావాలా, ఏ సబ్నెట్స్ లో డిప్లాయ్ కావాలా, ఇవన్నీ కూడా అక్కడ ఇస్తాం. దాంతో పాటు మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా కావాలండి. ఓకేనా? సో క్రియేట్ అయిపోయింది, మీకు ఏఎంఐ క్రియేట్ అయిపోయిందండి. మీకు సర్వర్ మీకు రీబూట్ అయింది కదా, మీకు ఈ సర్వర్ రీబూట్ అయింది కదా. నేను రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. రీఫ్రెష్ చేస్తే స్టిల్ ఎంజినిక్స్ పనిచేస్తుంది చూడండి. అందుకే నేను సిస్టమ్ సిటిఎల్ ఇచ్చాను. ఒకవేళ సిస్టమ్ సిటిఎల్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ పేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్. మీరు ట్రై చేయొచ్చు. యాక్చువల్గా మీరు ఏం చేస్తారు, మెషిన్ క్రియేట్ చేయండి, మెషిన్ లో ఇన్స్టాల్ చేయండి ఎంజినిక్స్, మళ్ళీ స్టాప్ చేసి స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు ఇది పనిచేయదు. ఓకే, మీ తొందర నాకు అర్థమైంది, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఉందిగా, ఇంకా క్లాసు ఎంత ఉంది, ఇంకా గంట ఉంది క్లాసు. ఈ గంట లోపల ఖచ్చితంగా స్ట్రెస్ చెప్తాను. సో ఏదైనా యూజ్ ఉంటే ఇన్స్టాల్ చేస్తాం కదా, వెయిట్ చేయండి కొంచెం, 1 by 1 వెళ్దాం. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు మెషిన్ క్రియేట్ చేసినప్పుడు, ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు, లేదంటే మెషిన్ క్రియేట్ చేస్తారు కదా, దాంట్లో ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసి సిస్టమ్ సిటిఎల్ ఇవ్వకుండా మీరు రీబూట్ చేయండి, లేదా స్టాప్ చేసి స్టార్ట్ చేయండి. మీకు ఎంజినిక్స్ పనిచేయదండి, ఎందుకంటే సర్వీస్ అప్ కాదు. అందుకోసం నేను ఇచ్చాను అనమాట అక్కడ సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ ఎంజినిక్స్ అని. ఇప్పుడు చూస్తే మీకు రీబూట్ అయింది, పనిచేస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, మన డిజైన్ ఏంటి ఇక్కడ, మన డిజైన్ లో వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్ కింద రావాలి. యాక్చువల్ గా సింపుల్ గా సర్వర్ పెట్టి నేను 4 ఆటో స్కేలింగ్ క్రియేట్ అంటే చూపిస్తే అయిపోదు. ఒక ప్రొడక్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తే అలాగే పనిచేయాలి. సో కాబట్టి నాకేం కావాలి, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కింద ఇది ఉండాలండి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా ఫస్ట్ వచ్చి టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. యాజ్ నా ఫేవరెట్ టార్గెట్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి కమాన్, ఓకే. సో మనకేం కావాలి ఇప్పుడు, నాకు ఒక టార్గెట్ గ్రూప్ కావాలండి. నౌ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ టార్గెట్ గ్రూప్ మనం క్రియేట్ చేస్తాం కానీ మనం ఏం యాడ్ చేయమండి, గుర్తుపెట్టుకోండి. మనం దాని మీద ఏం యాడ్ చేయమన్నమాట. అంటే నా అర్థం ఏంటంటే, ఇక్కడ క్రియేటెడ్ టార్గెట్ గ్రూప్ అంటాను. ఏమంటాను ఇక్కడ, AWS B24 ఆటో స్కేలింగ్, సింపుల్ గా ఇస్తాను. ఏది TCP ఇస్తాను ఇక్కడ యాక్చువల్ గా, అండ్ ఇది ఇవ్వండి, మన గ్రీన్ VPC ఇస్తాను, ఇచ్చి క్రియేట్ అంటాను. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ టార్గెట్స్ లో నేను ఏం యాడ్ చేయనండి, 0, ఎందుకంటే ఏం లేదుగా యాడ్ చేయడానికి, ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్ యాడ్ చేస్తుంది. బట్ నాకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడికి వచ్చి ఎడిట్ అట్రిబ్యూట్స్ అని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డీరిజిస్ట్రేషన్ డిలే అని ఉంటుంది. ఇది నేను మీకు చెప్పాను, ద టైమ్ టు వెయిట్ ఫర్ ద ఇన్ఫ్లైట్ రిక్వెస్ట్ టు కంప్లీట్ వైల్ డీరిజిస్టరింగ్ ఏ టార్గెట్. డ్యూరింగ్ దిస్ టైమ్ ద స్టేట్ ఆఫ్ ద టార్గెట్ ఈస్ డ్రైనింగ్. ఓకే, బానే ఉంది, అంటే ఏంటి, అంత బానే ఉంది అనమాట. క్రిస్టోఫర్ నోలాన్ సినిమా లాగా మీరు ఎవరైనా చూస్తుంటే, సో ట్రైలర్ కూడా అర్థం కాదు అతనిది, అట్లుంటుంది అనమాట. కొత్త సినిమా వస్తుంది టెనెట్ అనే ఒకటి, సో ఏం అర్థం కాదు, అట్లా ఉంది నాకు కూడా ఇది. సో మనం ఏం చేయొచ్చు, యాక్చువల్లీ ఏం చెప్తుంది యాక్చువల్గా అంటే, ఇప్పుడు లోడ్ బ్యాలెన్స్, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది లోడ్ బ్యాలెన్సర్ కింద వెబ్ సర్వర్ 1 and 2 ఉందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, దీని లోపల ఇమాజిన్ మీకు మీకు ఆటో స్కేలింగ్ ఇంకొక 4 సర్వర్స్ యాడ్ చేసింది అనుకుందాం. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు లోడ్ ఎక్కువైపోయింది, ఆటోమేటిక్ గా ఒక 4 లేదా ఒక 2 సర్వర్లు యాడ్ అయినాయి అనుకుందాం. నేను ఏమంటానంటే, ఇక్కడ వెబ్ సర్వర్ 3, వెబ్ సర్వర్ 4 యాడ్ అయింది అనుకుందాం. తర్వాత లోడ్ తగ్గిపోయింది అనమాట, లోడ్ మీరు ఎక్స్పెక్టెడ్ లోడ్ అయిపోయింది, తగ్గిపోయింది. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రెండింటిని, ఆ కొత్త 2 సర్వర్లు టెర్మినేట్ చేయాలా. నౌ టెర్మినేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, వెంటనే తీసి పక్కన పడేయండి.
వెంటనే తీసి పక్కన పడేది అనమాట. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ కొంతమంది యూజర్స్ కనెక్ట్ అయి ఉంటారు కదా, అందుకని ఆ దాన్ని డీరిజిస్ట్రేషన్ డిలే అంటారు. అంటే లోడ్ బ్యాలెన్సర్ నుంచి డిలీట్ అయిపోవడానికి అది 300 సెకండ్లు తీసుకుంటుంది, అంటే 5 నిమిషాలు అనమాట రఫ్ గా. నేను దాన్ని ఏం చేస్తానంటే డీరిజిస్ట్రేషన్ డిలేని 60 చేస్తాను, ఎందుకంటే 5 నిమిషాలు ఖాళీ కూర్చుని ఓపిక లేదు ఇక్కడ, 60 చేస్తాను. సో అంటే ఏంటంటే మీకు ఆ టైంలో ఏం చూపిస్తుంది అంటే మీకు డ్రైనింగ్ అని చూపిస్తుంది, లేకపోతే 120 దిద్దాంలేండి, మరి 1 మినిట్ మీకు చూపిస్తే డ్రైనింగ్ అని మీకు కింద డ్రైనింగ్ అంటే ఏంటంటే ఓకే మన ఏంది ఆటో స్కేలింగ్ చెప్పేసింది, బాబు లోడ్ తగ్గిపోయింది మీ ఇద్దరు ఇంకా తీసేస్తున్నాను అంటుంది అనమాట. ఆ టైంలో ఏం చేస్తుందంటే ఇది మీకు కొత్త రిక్వెస్ట్ ఏం తీసుకోదు, కొత్తగా వచ్చే రిక్వెస్ట్ అంతా ఏవైతే ఉన్నాయో దానికి పంపించేస్తుంది. అయితే ఆల్రెడీ ఉన్న రిక్వెస్ట్ ఉంటాయి కదా, కనెక్ట్ అయి ఉంటారు కదా, వాళ్ళ కోసం 300 సెకండ్స్ ఇస్తుంది. నేను దాన్ని 120కి మార్చాను. ఓకే, 120కి మార్చి సేవ్ అంట. ఇది ముఖ్యం అండి, లేదంటే మీకు 5 మినిట్స్ పడుతుంది అనమాట మొత్తం కనెక్షన్ ట్రైనింగ్ అంతా పోవడానికి. 5 మినిట్స్ పాటు మెషిన్ డిలీట్ కాదు, బోరింగ్ అనమాట, అందుకని 120 ఇస్తాను. ఓకే సరే, తర్వాత ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్ కావాలి, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను AWS B24 NLB అని ఇచ్చి కిందకు వచ్చి గ్రీన్ VPC ఆటోమేటిక్ గా మన 3 ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ అని ఇస్తాను. ఇచ్చి సో కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, కాన్ఫిగర్ రౌటింగ్, మన ఎగ్జిస్టింగ్ విచ్ ఇస్ మన AWS B24 ఆటో స్కేలింగ్. సో రివ్యూ అవునా, సో వేరే పర్లేదు మళ్ళీ చేంజ్ చేద్దాం, నేను ఒక రివ్యూ అని చెప్పి క్రియేట్ అంటాను. అది క్రియేట్ కానివ్వండి, మీరు చెప్పినట్టు వేరే టార్గెట్ గ్రూప్ ఇచ్చాను చూద్దాం. ఇక్కడికి వచ్చి మేబీ ఇది చేంజ్ చేద్దాం, ఇక్కడికి వచ్చి ఎడిట్ అట్రిబ్యూట్స్ అని చెప్పి ఇక్కడ వేరే దానికి ఇచ్చాను. సో 120 దీనికి ఇస్తాను. థ్యాంక్స్ అండి. ఓకే, సో మీకు డిప్లాయ్ అయిపోయింది. మీరు చూస్తే లోడ్ బ్యాలెన్స్, ఆఫ్ కోర్స్ ఈ లోడ్ బ్యాలెన్స్ వల్ల మీకు పెద్ద యూజ్ లేదండి ఇప్పుడు. ఎందుకు లేదు, ఎందుకంటే మనకి ఏం మెషిన్స్ లేవు, కానీ ఇదంటే ప్రయర్ టు మొత్తం క్రియేట్ చేసి పెడతాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ వీ నీడ్ టు గో టు ద ఫస్ట్ లాంచ్ కాన్ఫిగరేషన్ అండి. సో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ లో మీకు మల్టిపుల్ లాంచ్ కాన్ఫిగరేషన్స్ పెట్టుకోవచ్చు. లాంచ్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది మీకు ఓకే మీరు ఆటో స్కేలింగ్ లో మీరు డిప్లాయ్ అవ్వాలి కొత్త మెషిన్స్, ఏ మిషన్ ఏఎంఐ ఏ సెక్యూరిటీ గ్రూప్ వాడాలి యాక్చువల్ గా. ఓకే, సో దాని ఏ టైప్ ఆఫ్ T2 నానోవా ఏది వాడాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. అది లాంచ్ కాన్ఫిగరేషన్. సో దానికోసం నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎ లాంచ్ కాన్ఫిగ్ అని ఇచ్చి మీరు మల్టిపుల్ లాంచ్ కాన్ఫిగరేషన్స్ పెట్టుకోవచ్చు యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి మనం ఏఎంఐ సెలెక్ట్ చేసుకోవాలా, మనకు కావాల్సిన ఏఎంఐ అదేంటి మై ఏఎంఐస్కి వస్తే ఇక్కడ మన AWS B24 AG ఇమేజ్ ఉంది చూడండి, అది సెలెక్ట్ చేయండి. ఇది ఉబుంటూ చూపించకుండా వేరేదో చూపిస్తుంది యాక్చువల్ గా. సరే ఓకే సరే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ అంటాను. సెలెక్ట్ అని చెప్పి ఏది T2 నానో తీసుకుంటానండి, ఎందుకంటే జస్ట్ ఫర్ టెస్టింగ్ కోసమే కదా. T2 నానో ఈజ్ మోర్ దాన్ ఎనఫ్, సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏఎంఐ సెలెక్ట్ చేస్తాం, తర్వాత ఇన్స్టెన్స్ టైప్ సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి మనకి ఇక్కడ చూస్తే ఎస్ యూ హ్యావ్ నోటీస్ దట్ యూ చేంజ్ ఇన్స్టెన్స్ టైప్, ఎస్ అని ఇస్తాను. నెక్స్ట్ అంటాను. తర్వాత వచ్చి లాంచ్ కాన్ఫిగ్ ఏమంటాను, ఓకే ఓకే LC అంటే లాంచ్ కాన్ఫిగ్ 1 అంటాను. ఓకే, లాంచ్ కాన్ఫిగ్ మీకు అంటే స్పాట్ రిక్వెస్ట్ కూడా వాడచ్చు, ప్రస్తుతం వాడను. ఇక్కడ వచ్చి నేను మేక్ షూర్ ఎనేబుల్ డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేయండి. ఎందుకు అంటే మీకు డీటెయిల్ మానిటరింగ్ ఎనేబుల్ చేస్తే నేను మీకు ఏం చెప్పాను, డిఫాల్ట్ గా 5 మినిట్స్ లో వస్తుంది. 5 మినిట్స్ అనేది మీ ప్రొడక్షన్ సిస్టమ్స్ లో హెవీ టైం అండి, అంత రిస్క్ తీసుకోవడానికి లేదు. సో నేను ఏం చేస్తాను ఒకటి తీసుకుంటాను అనమాట. 1 తీసుకుని ఒక ఆటో డీటెయిల్ మానిటరింగ్ 1 ఇస్తాను యాక్చువల్ గా. సో కింద వచ్చి మీకు ఈ విధంగా బై ది వే మీకు ఇలాంటి స్క్రీన్ ఓకే నేను ఏంటంటే మీకు నాలాంటి స్క్రీన్ లేకుండా మీకు వేరే స్క్రీన్ వచ్చే ఛాన్స్ ఉంది లాంచ్ కాన్ఫిగరేషన్ అంతా కూడా. సో మీరు ఏం చేస్తారంటే నేను చేస్తున్న స్క్రీన్ మీకు ఎగ్జాక్ట్ గా సేమ్ రావాలి అనుకుంటే ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది ప్రస్తుతం యాక్చువల్ గా మీకు ఓల్డ్ ఉందన్నమాట యాక్చువల్ గా. ఓకేనా, మీరు ఇది క్లిక్ చేస్తే మీకు న్యూ రావాలి. ఇట్లా క్లిక్ చేస్తే అదేమో వస్తుంది, న్యూ వస్తుంది, బ్యాక్ వెళ్తుంది అనమాట యాక్చువల్ గా.
ఓకే, మీరు ఏంటంటే నేను ఓల్డ్ లో వాడతాను, లేదా లెఫ్ట్ సైడ్ లో వాడతాను, అది గుర్తుపెట్టుకోండి. మీకు సార్ మీరు చేసిన స్క్రీన్ నాకు రాలేదన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి యాక్చువల్గా, దాని అర్థం ఏంటంటే మీరు న్యూ వాడుతున్నారు. ఏదైనా వాడుకోండి, నేను స్టార్ట్ చేశాను కాబట్టి ఓల్డ్ చూపిస్తుంది, పనిచేసే విధానం మారదు. సరే, సో డీటెయిల్ మానిటరింగ్ కింద వచ్చి యూజర్ డేటా. ఓకే, కింద యూజర్ డేటా అంటే సింపుల్ అండి. అంటే ఇప్పుడు మనకి ఆటో స్కేలింగ్ లో మెషిన్ క్రియేట్ అయినప్పుడు నేనేమన్నా చెయ్యాలా, మీరేమనుకుంటున్నారు అడుగుతుంది. నేను ఒక చిన్న పని చేస్తాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి బిన్ బ్యాష్ అంటాను, ఇది ఇస్తాను. యాక్చువల్గా ఒక స్క్రిప్ట్ ఉందండి, ఆ స్క్రిప్ట్ ఇస్తాను. ఆ స్క్రిప్ట్ ఎందుకు, ఏమిటి, ఎలా అని నేను చెప్తాను. బేసిక్గా ఇది ఏం చేస్తుంది హై లెవెల్లో, పైథాన్ యాప్ట్ అని, తర్వాత గిట్ అవసరం లేదండి, గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, తీసేస్తాను యాక్చువల్గా. తర్వాత ఒకటి క్లోన్ చేస్తుంది, నా డెవాప్స్ సంబంధించిన ఒక రెపోజిటరీని క్లోన్ చేస్తుంది. క్లోన్ చేసి దాని లోపల ఆన్సిబుల్ అని ఒక ప్లే బుక్ అప్లై చేస్తుంది. సో మీరు లెట్ మీ టెల్ యూ, ఇది మీరు చేయాల్సిన పని లేదు, ఓకేనా. బట్ ఎందుకో మీకు ఒక పని చేస్తే చెప్తాను, లేకపోతే ఇగ్నోర్ చేద్దాం, నేను చెప్తాను ఇప్పుడు, జస్ట్ అది మాత్రం ఇస్తాను అక్కడ, ఎందుకో మీకు మళ్ళీ తర్వాత అర్థం అవుతుంది. తర్వాత వచ్చి నెక్స్ట్ స్టోరేజ్ అంటాను, ఇవన్నీ డిఫాల్ట్స్ అండి. తర్వాత సెక్యూరిటీ గ్రూప్ యాక్చువల్గా మన ఇదనమాట, ఇది ఇస్తాను. రివ్యూ అండ్ లాంచ్. సో మీకు లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయిందండి. సో లాంచ్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము, ఏఎంఐ ఐడి సెలెక్ట్ చేసాము, T2 నానో ఏ టైప్ సెలెక్ట్ చేసాము, తర్వాత యూజర్ డేటా సెలెక్ట్ చేసాము, తర్వాత ఏ కీ వాడాలి అది సెలెక్ట్ చేసాము, ఏ సెక్యూరిటీ గ్రూప్ అంటే ఒక ఇన్స్టెన్స్ సంబంధించిన మొత్తం మనం క్రియేట్ చేసామండి, ఓకేనా. సరే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇప్పుడు యాక్చువల్గా ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇప్పుడు క్రియేట్ చేస్తామండి. ఓకే, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఓకే, సో అది క్రియేట్ చేసి ఉంచానా ఏంటిది, ఇది ఏంటి, టార్గెట్ గ్రూప్, అది నా తెలివితేటలు ఎలా ఉంటాయి. ఒకసారి ఆటో స్కేలింగ్, టార్గెట్ గ్రూప్ కాదండి, ఆటో స్కేలింగ్ గ్రూప్. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అని చెప్పి, ఓకే. సో మీరు కాబట్టి టెంప్లెట్ వాడుకోవచ్చు అండి, బట్ మనం లాంచ్ కాన్ఫిగరేషన్ వాడతాం ఇక్కడ. సో కిందకు వచ్చి మనం క్రియేట్ చేసిన LC1 లాంచ్ కాన్ఫిగరేషన్ 1 నెక్స్ట్ స్టెప్ వెళ్తాం. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిందండి ఇక్కడ. నా ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏమంటాను, సింపుల్ గా AWS B24-AG-1 అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటాను. ఇక్కడ మీరు స్టార్టింగ్ ఎన్ని ఇన్స్టెన్సెస్ కావాలి అంటే నేను ఏం చేస్తాను, ఒకే ఇన్స్టెన్స్ తో స్టార్ట్ చేయమని చెప్తాను. ఓకే, ఒకే ఇన్స్టెన్సెస్, లేదంటే ఓ పని చేద్దాం, 2 ఇన్స్టెన్సెస్, రెండింటితో స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రొడక్షన్ సిస్టమ్స్ ఎప్పుడు మల్టిపుల్ ఉంటాయి కాబట్టి 2 ఇన్స్టెన్స్ చెప్తాను యాక్చువల్గా. ఓకే, సో ఆ తర్వాత మనకి ఏ VPC, మన VPC ఇది. ఇక్కడ మీరు అడిగారు చూసారా మల్టిపుల్స్ అవైలబిలిటీస్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. 1.0 ఇస్తాను, తర్వాత 2.0 ఇస్తాను, ఆ తర్వాత 3.0 ఇస్తాను. ఓకే, అంటే ఈ 3 సబ్నెట్ లో డిప్లాయ్ చేయాలని చెప్తాను. ఓకే, రైట్. సో అంటే మీకు స్టార్ట్ అయినప్పుడు ఈ ఆటో స్కేలింగ్ రెండు మిషన్స్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 2 మిషన్స్ మీ దగ్గర ఉంటాయండి. ఓకే, సో ఎందుకంటే ఒకటి పోతే ఒకటి ఉండాలి కదా, అందుకోసం. సో ఇలా ఏ VPC దాని సబ్నెట్స్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి ఇది మీరు చెక్ చేయాలా, ఏమని, రిసీవ్ ట్రాఫిక్ ఫ్రమ్ 1 or more లోడ్ బ్యాలెన్సర్స్ అని చెప్పి. క్లాసిక్ కాదండి, మన టార్గెట్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి, క్లాసిక్ లో టార్గెట్ గ్రూప్స్ ఉండవండి. మనం ఇది సెలెక్ట్ చేస్తాం, ఏది ఈ విధంగా ఆటో స్కేలింగ్ గ్రూప్ అని సెలెక్ట్ చేస్తాం. నా ఇక్కడ హెల్త్ చెక్ టైప్ వచ్చి EC2 అండ్ ELB 2 ఉంటాయండి. చాలా మంది లైట్ తీసుకుంటారు యాక్చువల్గా, ఇక్కడ ఏముంది ఏదైతేనేమి, ఎందుకంటే రెండు విధాలు, బికాస్ ఆఫ్ 2-3 రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ అది ఎందుకో తెలియదు కాబట్టి EC2 ఉంది, అదే మన దేశం EC2 అదే పెడదాంలే అనుకుంటారు. రెండోది ఏంటంటే బేసిక్ గా వాళ్ళ అవసరం EC2 అనమాట. బట్ యాక్చువల్ గా ఏంటి, ఇది ఏం చేస్తే మీకు అర్థం కావాలా. నౌ నేను EC2 పెడితే మీకు లాస్ అండి,
ఎందుకు లాస్ అంటే ఆబ్వియస్ గా మరి ఏం చేస్తుంది, EC2 పోయింది, హెల్త్ చెక్ ఫెయిల్ అని చూపిస్తుంది, అంతకుమించి ఏం చేయదు అనమాట. అదే నేను ELB అని పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏం చెప్తుంది, సో టైప్ ఆఫ్ హెల్త్ చెక్ దిస్ విల్ బి, సో ELB అని పెట్టాను అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే ఇట్ కీప్ ఆన్ టెస్టింగ్ అనమాట, సర్వర్ అప్ లో ఉందా లేదా అని చెప్పి. మీరు ELB హెల్త్ చెక్ పెట్టినప్పుడు బై ఎనీ ఛాన్స్ సర్వర్, మనం చేసిన సరే సర్వర్ వెబ్ సర్వర్ స్టార్ట్ అలా పొరపాటున సర్వీస్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఇది ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది అనమాట కొంచెం సేపు, తర్వాత ఇది అన్హెల్తీ అని డిక్లేర్ చేసి ఆ స్థానంలో కొత్త మిషన్ డిప్లాయ్ అయిపోతుంది. మీకు మీరేం చేయాల్సిన పనిలే, ఆటోమేటిక్ గా కొత్త మిషన్ మీకు డిప్లాయ్ అవుతుంది. అందుకోసం నేను ELB మీకు టెస్ట్ చేసి చూపిస్తాను, ELB అంటాం. తర్వాత గ్రేస్ పీరియడ్ ఏంటి, the length of the time that auto scaling waits before checking the instance health status. అంటే ఏంటంటే ఒకదానికి ఉదానికి మధ్య ఎంతసేపు వెయిట్ చేయమంటాం హెల్త్ స్టేటస్ చెక్ చేయడానికి. The grace period begins when an instance comes into the service if no value is provided. సో డిఫాల్ట్, సో నేను ఏం చేస్తాను దీనికి హెల్త్ గ్రేస్ పీరియడ్ వచ్చి నేను ఏం చేస్తానంటే 120 సెకండ్స్ ఇస్తానండి. అంటే సో ఒక 120 సెకండ్స్ తర్వాత అది వెయిట్ చేస్తుంది అనమాట. 120 సెకండ్స్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ టేక్ అన్ యాక్షన్. రియల్ టైమ్ లో 5 మినిట్స్ ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ డీటెయిల్ మానిటరింగ్ అక్కడ చేసాను, ఇక్కడ ఎనేబుల్ చేశాను డీటెయిల్ మానిటరింగ్. సో ఇన్స్టెన్స్ ప్రొడక్షన్ ఏం అవసరం లేదండి. నెక్స్ట్ రండి. నా హియర్ ఈస్ ద అసలు ఆటో స్కేలింగ్ లో మొత్తం విషయం అంతా ఇక్కడే జరుగుతుందండి, విచ్ ఇస్ స్కేలింగ్ పాలసీస్. కీప్ దిస్ గ్రూప్ ద ఇనిషియల్ సైజ్. అంటే మీకు ఆటో స్కేలింగ్ వాడడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు, మన దానికోసం కదా మనం ఇక్కడ దాకా వచ్చింది. సో మనం ఏం చేస్తాను, యూజ్ ది స్కేలింగ్ పాలసీస్ టు అడ్జస్ట్ ద కెపాసిటీ అని చెప్తాను. నేనేం చేస్తాను, స్కేల్ బిట్వీన్ 2 to 6 ఇన్స్టెన్సెస్ అంటానండి. నాకేం కావాలంటే మినిమం 2, కానీ మాక్సిమం వచ్చి 6 దాకా పోవాలా. 6 దాకా వెళ్ళి ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఉంది కదా స్కేల్ గ్రూప్ సైజ్ అని ఉంది కదా, సో మనం ఏం చేస్తాము యాక్చువల్ గా ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ స్కేల్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ యూజింగ్ స్టెప్ ఆర్ సింపుల్ స్కేలింగ్ పాలసీస్ అని ఉంటాయన్నమాట. సో అది క్లిక్ చేస్తాను. అప్పుడు మీకు ఏమొస్తుంది, 2 వస్తాయండి. ఒకటి వచ్చి ఇంక్రీజ్ ద గ్రూప్ సైజ్, రెండోది వచ్చి డిక్రీజ్ ద గ్రూప్ సైజ్. ఇక్కడ 2 ఉంటాయి యాక్చువల్ గా. ఇంక్రీజ్ ద గ్రూప్ సైజ్ అంటే మీరు ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట యాక్చువల్ గా, మీరు అంటే ఎప్పుడు ఇంక్రీజ్ కావాలా అని చెప్పి. సో నేనేం చేస్తాను ఇక్కడ, ఓకే మీకు టేక్ యాక్షన్ అంటే ఎన్ని యాడ్ చేయాలనుకుంటున్నారు అని మీకు చెప్పొచ్చు అనమాట. ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే యాడ్ 2 అంటే మీకు పర్సంటేజ్ ఇవ్వచ్చు. నేను ఏం చేస్తానంటే 2 కెపాసిటీ యూనిట్స్ అంటే ఏంటి, ఇనిషియల్ గా 2 ఉంటాయండి, అది కాక 2 యాడ్ చేయమంటున్నాను. ఓకే, సో ఇక్కడ నేనేం చేయొచ్చు అంటే యాడ్, మామూలుగా అయితే 4 ఇచ్చేయచ్చు, అంటే 4 ఇచ్చేస్తే అయిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలా, ఇప్పుడు 4 యాడ్ చేయమంటున్నారు, బానే ఉంది, ఎప్పుడు యాడ్ చేయమంటారు, దానికోసం ఇక్కడ ఒక అలారం అని చూడండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక అలారం సెట్ చేస్తాను. ఏమని సెట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ నోటిఫికేషన్ అవసరం లేదులేండి. ఇఫ్ ద మాక్సిమం CPU యూటిలైజేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% అంటాను. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50% వచ్చి అది 1 నిమిషం పాటు, ఒక 1 మినిట్ పాటు ఉంటే, ఓకే CPU యూటిలైజేషన్ నేనేమంటానంటే 50 PER అని ఇస్తాను, పర్సెంట్ అని ఇస్తాను. ఫర్ అట్లీస్ట్ 1 అంటే 1 నిమిషం పాటు మోర్ దాన్ 50% ఉందనుకోండి, ఓకే అంతకంటే తక్కువ ఉందేమో చూద్దాం. 5 మినిట్స్ లేదండి, 1 మినిటే ఉంది, 1 మినిటే లాస్ట్ ఇచ్చి, ఎందుకంటే క్లౌడ్ వాచ్ మానిటరింగ్ వచ్చి 1 మినిటే లీస్ట్ కాబట్టి ఇచ్చి క్రియేట్ అలారం అంటాను. అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మీరు గ్రేటర్ దాన్ 50 కంటే CPU పెరిగితే మాక్సిమం CPU, ఓకే సో ఇప్పుడు ఏమవుతుంది మీకు మాక్సిమం CPU కదా, ఇక్కడికి వెళ్దాం. మాక్సిమం CPU, ఓకే మాక్సిమం CPU వచ్చింది అనుకోండి, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది అనుకోండి, సో మీకు నేను 4 యాడ్ అయిపోతాయి ఆటోమేటిక్. అలా కాకుండా 2 ఇస్తాను అనమాట. 2 ఇచ్చి ఇక్కడ యాడ్ స్టెప్ అని ఉంటుంది, ఇక్కడికి వచ్చి నేనేం ఒకవేళ 5 నుంచి 75 లోపల, ఎందుకంటే అనవసరంగా 4 ఇన్స్టెన్స్ యాడ్ చేయడం ఎందుకండి, 5 నుంచి 75 దాకా ఉంటే ఓ 2 యాడ్ చేయి, ఆర్ ఓ పని చేస్తాను 5 to 90 అంటాను, ఓకే లేకపోతే 95 కూడా ఇస్తాను. చూద్దాం, ఒకవేళ గ్రేటర్ దాన్ 95 యాడ్ ఉంటే అప్పుడు ఇంకో 2 యాడ్ చేయి అంటాను. ఓకేనా, గ్రేటర్ దాన్ 95 పోతే యాడ్ చేయి. కింద వచ్చి మీకు మీకు ఇది వచ్చి ఇన్స్టెన్స్ నీట్ వార్మప్ అనమాట. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఈ వార్మప్ అనేది ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు నేనేం చేశాను, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక స్క్రిప్ట్ రన్ చేయమని చెప్పాను కదా, దానికోసం డిఫాల్ట్ నేను 60 సెకండ్స్ ఇస్తానండి, 300 అవసరం లేదు. అంటే ఏంటంటే మిషన్ క్రియేట్ అయిపోయినాక 60 సెకండ్స్ పాటు వెయిట్ చేసి అండ్ దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద సర్వీస్ అనమాట. సో ఇది మీకు బేసిక్ గా ఆటోమేటిక్ గా మొత్తం 2 ఇన్స్టెన్సెస్ లీస్ట్ 6 వచ్చి మ్యాక్స్ అండి. సో 2 వచ్చి 50 నుంచి 95 లోపల,
లేకపోతే 90 ఇద్దాంలేండి, మరి 90 ఎందుకు, 90 ఇద్దాం. ఒకవేళ 90 కంటే ఎక్కువ ఉంటే మీకు ఇంకో 2 యాడ్ అవుతాయి అనమాట. ఇది ఎక్స్పెక్టేషన్. ఓకే, అలాగే డిక్రీజ్ చేయడం. డిక్రీజ్ నేనేంది అలారం వచ్చి నేనేం చేస్తాను, ఓకే ఇక్కడికి వచ్చి డిలీట్ అంటాను, లేకపోతే లో సిపి యూటిలైజేషన్ అంటాను. ఇది కూడా 1 minute ఇస్తాను. ఓకే, వచ్చి మాక్సిమం సిపి యూటిలైజేషన్ అని ఇచ్చి లెస్ దాన్, నేనేమంటాను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అని ఇస్తాను. అంటే 40కి వచ్చింది అనుకోండి, మీకు 40 వచ్చింది అనుకోండి, ఇట్లా ఇస్తాను. ఇది అవసరం లేదు, నోటిఫికేషన్ ఇంకా మనం మాట్లాడుకోవాలి అండి, తర్వాత మాట్లాడదాం. ఇచ్చి నేనేం చేస్తాను, రిమూవ్ 4 అంటాను. యాక్చువల్గా రిమూవ్ 4 ఇన్స్టెన్సెస్ అంటే మామూలుగా వచ్చేసినట్టే కదండి, 50 కంటే కింద వస్తే మామూలు, ఒకేసారి 4 తీసేయమని చెప్తాను యాక్చువల్గా. ఓకే, సో ఇలాగా మీకు ఈ విధంగా యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇంక్రీజ్ అయితే, సో 50 నుంచి 90 లోపల అయితే 2, 90 పైన కూడా పోయిందంటే ఇంకో 2. అదే డిక్రీజ్ అయితే మనం ఏం చేస్తాం ఇక్కడ, సో ఇది వచ్చి మీకు హోల్డ్ ఆన్, లో సిపి యూటిలైజేషన్, ఇది వచ్చి పైన యూటిలైజేషన్ 50%. ఓకే, అంటే వేరే కరెక్ట్గా ఉందా లేదు, ఓకే లో సిపి యూటిలైజేషన్. సో కాబట్టి ఒకవేళ 40% కంటే తక్కువ వచ్చేస్తే మీకు 4 డిలీట్ అయిపోతుంది అనమాట ఇది. ఓకేనా, సో నేనేం చేస్తాను, కాన్ఫిగర్ నోటిఫికేషన్స్. నోటిఫికేషన్ అంటే ఏంటంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎస్ఎన్ఎస్ కింద వస్తుంది, మనం దీన్ని మాట్లాడుకోలేదు ఇంకా, మళ్ళీ మాట్లాడతాం. ట్యాగ్స్ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను బేసిక్గా నేమ్ ట్యాగ్ వచ్చి నేమ్ ట్యాగ్ అని ఇచ్చి, ఓకే ఇక్కడికి వచ్చి ఆటో స్కేలింగ్ సర్వర్ అంటాను, ఆటో స్కేలింగ్ సర్వర్ అని ఇస్తాను. ఇక్కడ వచ్చి ఇక్కడ AWS బిల్డింగ్ ట్యాగ్స్ ఏమైనా కొత్తగా ఇంప్లిమెంట్ చేశారో చూద్దాం ఆగండి. అంటే డిఫాల్ట్ ట్యాగ్స్ కోసం చూస్తున్నాను. సో మామూలుగా అయితే ఉండవు, చూడలేదు నేను ఎప్పుడు, వాడలేదు. బట్ లేదులేండి, ఇబ్బంది లేదు. ఓకే, ఆటో స్కేలింగ్ సర్వర్ అన్నాను. నెక్స్ట్ రివ్యూ. ఓకే, అండ్ దెన్ మనం ఏం చేద్దాం, యాక్చువల్గా ఇప్పుడు క్రియేట్ ఆటో స్కేలింగ్ సర్వర్ అన్నాం అనుకోండి. సో క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటానండి. ఓకే, సో క్లోజ్ అంటాను. సో మీకు వచ్చి ఇప్పుడు ఏం చెప్పాను, మినిమం 2 చెప్పాను కదా, మీరు చూసినట్లయితే మినిమం 2 చెప్పాను కాబట్టి మీకు ఏం కావాలి యాక్చువల్గా, సో డిజైర్డ్ కెపాసిటీ ఉండండి, మినిమం 2 మాక్సిమం 6 అనమాట. సో మీకు 2 ఇన్స్టెన్సెస్ కావాలా, EC2కి పోయాను అనుకోండి, ఇట్ షుడ్ బి స్టార్టింగ్ 2 అడిషనల్ ఇన్స్టెన్సెస్ స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. చూసారంటే వచ్చింది ఆటో స్కేలింగ్ సర్వర్. సో అది కూడా ఎక్కడ డిప్లాయ్ అయిపోయింది, 1A 1C. నేనేం చేస్తానంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆటో స్కేలింగ్ లో రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ ఎడిట్ అంటానండి. ఎడిట్ అని క్లిక్ చేసినప్పుడు మీ లాంచ్ కాన్ఫిగర్ అంటే మొత్తం ఆటో స్కేలింగ్ కాన్ఫిగరేషన్ అంతా వస్తుంది. ఇక్కడ టెర్మినేషన్ పాలసీస్ అని ఉంటాయి. బై డిఫాల్ట్ గా టెర్మినేషన్ పాలసీస్ ఏంటంటే ఏదైతే ఫస్ట్ క్రియేట్ అయిందో అది డిలీట్ అవుతుంది. నేను అది డిలీట్ చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ న్యూయెస్ట్ ఇన్స్టెన్స్ అంట, లేదా ఇట్లా ఇప్పుడు బేసిక్గా ఓల్డ్ అని ఇచ్చాను అనుకోండి, అన్నిటికంటే ఫస్ట్ క్రియేట్ అయిపోయి డిలీట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా నెక్స్ట్ క్లోజెస్ట్ టు నెక్స్ట్ ఇన్స్టెన్స్ అవర్, ఏదైతే నెక్స్ట్ బిల్లింగ్ రెడీగా ఉందో నెక్స్ట్ దాన్ని డిలీట్ చేయమని చెప్పొచ్చు. నేనేం చేస్తాను అంటే న్యూ ఇన్స్టెన్స్ అని ఇస్తాను, అంటే ఏదైతే కొత్తగా క్రియేట్ అయిపోయిందో అది క్రియేట్ అవ్వాలని చెప్పి సేవ్ అంటాను. ఓకే, మీరు చూసినట్లయితే 2 క్రియేట్ అయిపోయిందండి. నెక్స్ట్ నేను చూడాల్సింది ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్కి యాడ్ అయిందా లేదా, అది ఇంపార్టెంట్ అనమాట. మీకు లోడ్ బ్యాలెన్స్ కి యాడ్ అయిందా లేదా, ఓకే సో లోడ్ బ్యాలెన్సర్ కొద్దాం. సో మన టార్గెట్ గ్రూప్ ఇది. టార్గెట్స్కి వచ్చాను అనుకోండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, కింద టార్గెట్కి వస్తే చూడండి ఆటోమేటిక్ ఇది యాడ్ చేసింది. ఓకే,
సో నేనేం చేస్తాను, ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనేం చేస్తాను, రౌట్ 53కి వెళ్తాను. మన ప్రియమైన రౌట్ 53కి వెళ్ళి ఆబ్వియస్గా డొమైన్ ఒకటి యాడ్ చేస్తాను అక్కడ. ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాడుతూనే ఉంటుంటాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఈ www ఉంది కదా, మన లోడ్ బ్యాలెన్సర్ చేంజ్ చేసి సేవ్ రికార్డ్ అంటాం. సో సేవ్ రికార్డ్ అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఓకే కొత్తది ఓపెన్ చేద్దాం. అంటే ఇంకా అప్పుడే వచ్చి ఉండదు మనకి, బట్ అయినా కూడా టెస్ట్ చేయడం తప్పేమని చెప్పండి. ఫస్ట్ ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేయాలి ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి. సో లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ ఉంది మీకు అంటే ఇక్కడ ఇనిషియలైజేషన్ లో ఉంది కదా ఇంకా మీకు. సో నేనేం చేస్తాను, కిందకు వచ్చి మీకు లోడ్ బ్యాలెన్సర్స్కి వచ్చి డైరెక్ట్ గా డొమైన్ పోకూడదండి, ఇది పనిచేసి అది పనిచేస్తుంది. ఇక్కడ ఇస్తాను యాక్చువల్గా. నేను ఇచ్చిన స్క్రిప్ట్ పనిచేయలేదండి. ఓకే, నేను వేరేది ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా. మనకి స్క్రిప్ట్ ఇచ్చాం కదా, ఈ స్క్రిప్ట్ ఎందుకు పనిచేయలేదు, గిట్ క్లోన్ అయి ఉండాలా, ఆన్సిబుల్ హైఫన్ ప్లే. అబ్బా సో స్టూపిడ్ అండి. ఓకే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓకే, ఇలా ఆల్వేస్ హ్యాపెన్స్. సో నేనేం చేస్తానంటే ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేయలేదు కదా అందుకని పని చేయలేదు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. సో లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను, అవసరం లేనిది ఏంటి, ఇది అవసరం లేదు. ఓకే, సో నేనేం యాప్ట్ అప్డేట్ యాప్ట్ ఇన్స్టాల్. సో ఓకే ఇదంతా కాపీ చేస్తాను. సో నేనేం చేస్తానంటే ఓ పని చేద్దామండి, మనం ఆటో స్కేలింగ్ ఓకే మనకి పని చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. నా దగ్గర ఏం ఇబ్బంది లేదు. నా ఛాలెంజ్, మీరు ఏం చేస్తున్నారు సార్ మాకు అర్థం కావట్లేదు అంటారేమో, చెప్తాను చూడండి. నా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సో విశ్వద్రోణ.com http కదా. సో http వచ్చి విశ్వద్రోణ.com అని టైప్ చేస్తే మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఇబ్బంది లేదు. ప్రాబ్లం ఏంటంటే వెనక్కున్న ఏ సర్వర్ పోతే నాకు ఎలా తెలుస్తుంది, ఎందుకంటే ఏది పోయినా కూడా రెండు ఎంజినిక్సే కనిపిస్తుంది, అవునా, రెండింటికి మీకు ఎంజినిక్సే కనిపిస్తుంది. మామూలుగా లోడ్ బ్యాలెన్స్ నేనేం చేశాను, ఇంతకు ముందు వేరే వేరే యాడ్ చేసి మీకు ఇచ్చాను యాక్చువల్గా, అవునా. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీకు మీకేమవుతుంది, మీకు సేమ్ వస్తుంది అనమాట, మీకు సేమ్ వస్తుంది యాక్చువల్గా. సో దానివల్ల నేను మీకు నిజంగా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతున్నాయి ప్రూవ్ చేయాలి కదా, అది నేను ట్రై చేస్తున్నాను అనమాట. అర్థమైందా అండి నేను చెప్పింది? మీకు ఒకటే వస్తుంది, రెండు సర్వర్లు ఉన్నాయి, వెనక యాడ్ అయింది, మీకు బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూసారనుకోండి టార్గెట్ గ్రూప్స్కి వెళ్తే మీకు బ్రహ్మాండంగా పనిచేస్తే, రియల్ టైంలో అలాగే రావాలి కూడా. సో మీకు కానీ రేపొద్దు నేను ఆటో స్కేలింగ్ చేసినప్పుడు ఇంకో 4 సర్వర్లు యాడ్ అవుతాయి. 4 సర్వర్లు యాడ్ అయినప్పుడు నాకు నిజంగా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా గ్యారంటీ ఏంటి, ఎందుకు నాకు ఒకటే కనిపిస్తుంది, నేను మీకు ప్రూవ్ చేయాలి కదా. సో అది దానికోసం ట్రై చేస్తున్నా. దానికోసం ఏంటంటే ఈ స్క్రిప్ట్ వాడుతుంది. ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఒక YAML బుక్ రన్ చేస్తుంది, బుక్ రన్ చేసి మీకు ఇస్తుంది అనమాట. లెట్స్ సి, దానికోసం నేను ఏం చేస్తానంటే లెట్స్ డూ వన్ థింగ్. నేను మన ఇక్కడికి వచ్చి లాంచ్ కాన్ఫిగరేషన్స్కి వస్తానండి. మనం ఏం చేద్దాం, కొత్త లాంచ్ కాన్ఫిగరేషన్ తీద్దాం యాక్చువల్గా. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లాంచ్ కాన్ఫిగరేషన్కి వచ్చి ఇది సెలెక్ట్ చేసి చూద్దాం, కాపీ చేసి నేను న్యూ వచ్చి LC2 అని ఇస్తాను, ఇచ్చి సో సబ్మిట్ అని ఇచ్చి చూద్దాం ఎడిట్ చేయడానికి ఆస్కారం ఉంటుందో లేదో. నేను కొత్తగా వచ్చింది చూడండి, ద ఓల్డ్ కన్సోల్ ఈస్ నో లాంగర్ అవైలబుల్, వీ కీప్ అప్ విత్ ఇంప్రూవింగ్
నాకే కదా వచ్చింది. ఇది కొత్తది వచ్చింది చూడండి. ఓకే, ఎనీవే LC2 అని ఓపెన్ చేస్తాను. ఇక్కడ వచ్చి నాకేం కావాలా, ఏమన్నా అడ్వాన్స్ డీటెయిల్స్కి వచ్చి ఇది ఎడిట్ చేయడానికి ట్రై చేస్తాను. లేని పక్షం కొత్తది చేయాలా. ఇక్కడికి వచ్చి నేను ఏమంటానంటే మోడిఫై టెంప్లెట్, క్రియేట్ న్యూ వర్షన్, క్రియేట్ సెట్ మోడిఫైడ్ టెంప్లెట్ అని చెప్పి T2 అంతా ఓకే. ఇలా ఇస్తాను. ఓకే, సో యూజర్ డేటా ఏం చేసి ఉండాలంటే నేను పైన ఇలా ఇవ్వాలి. bin.bash అని ఇచ్చి apt update common y update. ఓకే, సో ఇలా యూజ్ నేను క్రియేట్ ఓకే, ఇది లాంచ్ టెంప్లెట్. ఓకే, ఇది లాంచ్ టెంప్లెట్ గా క్రియేట్ అయిందా. నాకు ఇది వద్దండి. సో నాకేం కావాలంటే సరే అది కూడా ఫైన్, దాని ఉంది. లాంచ్ టెంప్లెట్ కూడా వాడచ్చు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు లాంచ్ టెంప్లెట్ గా క్రియేట్ అయింది అనమాట. బట్ నాకేం కావాలంటే ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే ఎగ్జిస్టింగ్ లాంచ్ కాన్ఫిగరేషన్ ఎడిట్ చేయడానికి నాకు అవకాశం లేదండి. ఇది ఉంది యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను యాక్షన్స్ వచ్చి ఇక్కడ చేయడానికి లేదు యాక్చువల్ గా. ఓకే, సో నేనేం చేస్తానంటే క్రియేట్ ఎ లాంచ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి నేనేం చేస్తాను, మళ్ళీ ఒక చిన్న నేను చేసిన తప్పు సరిదిద్దడానికి సేమ్ సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఈజీ అండి, పెద్ద విషయం కాదు. ఒక LC1 అప్డేటెడ్ అంటాను. సో కిందకు వచ్చి మనం ఎనేబుల్ మానిటరింగ్, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. ఇదంతా కూడా ఇస్తాను. అంటే మీకు ఏంటంటే ఎస్ మనం ఒకసారి మనం ఆటో స్కేలింగ్ క్రియేట్ అయిపోయినాక లాంచ్ కాన్ఫిగరేషన్స్ కొత్త అప్లై చేయొచ్చు అనే ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగితే ఎస్ యూ కెన్ డూ దట్. ఓకేనా. సో రివ్యూ లాంచ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి కీ సెలెక్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు కొత్త లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయింది. మీరు LC అప్డేటెడ్ అని చెప్పి మీకు క్రియేట్ అయింది. సో మీరు కిందకు వచ్చారంటే మనం ఇది యూజర్ డేటా చూస్తే మీకు ఇదంతా ఉందన్నమాట యాక్చువల్గా. ఓకే, సో సరే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, మనకు ఆల్రెడీ మీకు తెలుసు మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ రన్ అవుతుందని తెలుసు, మనకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది కూడా మీరు చూసినట్లయితే. ఓకే, సో అయితే నేను వేరే కాన్ఫిగరేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను రైట్ క్లిక్ చేసి ఎడిట్ అని చెప్పి ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ దగ్గర LC అప్డేటెడ్ ఇస్తానండి. అప్డేటెడ్ అని చెప్పి నేను సేవ్ అంటాను. యాక్చువల్గా. ఓకేనా. సో సేవ్ అన్నప్పుడు మీకు ఏం జరగాలి యాక్చువల్గా అంటే ఇమ్మీడియట్గా ఏం కాదు. సో నేను ఒక పని చేస్తాను, నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇన్స్టెన్సెస్కి వస్తాను. ఇన్స్టెన్సెస్ ఒకటి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి బేసిక్గా ఇన్స్టెన్స్ వచ్చి కావాలని టెర్మినేట్ చేస్తాను. ఎప్పుడైతే అంటే ఒక రియల్ టైంలో ఏదైనా డౌన్ అయిపోయింది అనుకోండి, డ్యూ టు సమ్ రీజన్ ఏదో ఒక ఇన్స్టెన్స్ డౌన్ అయిపోయింది అనుకోండి, అలా డౌన్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు మనకి ఆటో స్కేలింగ్ కి తెలుస్తుందండి. ఆటో స్కేలింగ్ కి ఐడియా ఉంటుంది అనమాట పరిస్థితి ఏంది అని చెప్పి. అదేం చేస్తుంది, ఇమీడియట్ గా మీకు కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి. యాక్చువల్గా మీకు ఏం చేస్తుంది, అది పోయినప్పుడు ఆటోమేటిక్ గా కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలి. అయితే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొత్త ఇన్స్టెన్స్ వచ్చి మీకు దేని నుంచి వస్తుంది, కొత్త లాంచ్ కాన్ఫిగరేషన్ నుంచి రావాలి. ఓకే, అది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. సో మీకు టెర్మినేట్ అయిపోయిందండి. నేను కావాలని ఒక సర్వర్ టెర్మినేట్ చేశాను. ఇక్కడికి వెళ్ళి చెక్ చేశాను అనుకోండి, అది ఏం చేస్తుంది యాక్చువల్గా, ఇది డిజైర్ 2 కదా, ఇక్కడ యాక్టివిటీ హిస్టరీకి వస్తే సో ఈ ఇంతకుముందు 2 లాంచ్ చేసింది, 4/4 2 అయినాయి, 4/14 కదా. కాసేపటికి అది ఐడెంటిఫై అయిపోతుంది అనమాట, ఏదో ప్రాబ్లం వచ్చిందని ఐడెంటిఫై ఆటోమేటిక్ ఆటో స్కేల్ మినిమం 2 చెప్పున్నాం కదా, ఆటోమేటిక్ గా ఇంకా మీకు వెబ్సైట్ డౌన్ అవ్వకూడదండి. ఇక్కడికి వచ్చారనుకోండి ఒక సర్వర్ డౌన్ అయిపోయింది, ఇట్స్ ఫైన్, బట్ స్టిల్ మీకు చూసి డౌన్ అవ్వకూడదు యాక్చువల్గా. సో లెట్స్ సీ,
లుక్స్ లైక్ ఆ డౌన్ అయిన సర్వర్ కనెక్ట్ అయినట్టుంది. ఇది మీకు ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్కి అర్థమైపోతుంది అనమాట. అర్థమైపోయి ఏం చేయాలి యాక్చువల్గా ఇది మీకు దీనికి పంపించాలి యాక్చువల్ ఇంకో దానికి పంపించాలి రౌట్ చేయాలి యాక్చువల్గా. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? సో లోడ్ బ్యాలెన్సర్ క్లియర్ గానే పనిచేస్తుంది. మీరు చూసినట్లయితే లోడ్ బ్యాలెన్సర్కి ఇబ్బంది లేదు. వచ్చేసింది యాక్చువల్గా. వెల్కమ్ టు. సో ఇబ్బంది ఏం లేదనమాట. ఓకే, కాబట్టి మీ అప్లికేషన్ అందుకే 2 పెట్టాలి. ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా డౌన్ అయిపోయినా కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇది? సో టెర్మినేటింగ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఆల్రెడీ టెర్మినేట్ అయిపోయింది. మీలేం టెర్మినేట్ చేస్తారు? సో ఇన్స్టెన్సెస్ వచ్చాను అనుకోండి, టెర్మినేట్ అయింది AA4 కదా, AA4. సో ఇదేంటంటే చూపిస్తుంది టెర్మినేటింగ్ అని చెప్పి ఆల్రెడీ టెర్మినేట్ అయిపోయిందండి అది. కాకపోతే అందుకే నేను ఏం చేశాను చూడండి, డ్రైనింగ్ అని వచ్చింది చూసారా, కానీ అక్కడ చేయడానికి వాళ్ళు ఏమి లేదు, టెర్మినేట్ అయిపోయింది అక్కడ. కానీ ఈ డ్రైనింగ్ అనేది అంటే అర్థం ఏంటి యాక్చువల్ గా? డ్రైనింగ్ అంటే ఇది మనం ఏం పెట్టాం, 120 సెకండ్స్ పాటు పెట్టామండి. ఓకే, 120 సెకండ్స్ దాకా పెట్టాం. ఇప్పుడు చూడండి, కానీ మీ ఇంకో ఇన్స్టెన్స్ లాంచ్ చేసి నాకు తెలిసిపోయింది అనమాట, ఓకే డిలీట్ అయిపోయింది అని చెప్పి మీకేం చేసింది, లాంచింగ్ ఏ న్యూ ఇన్స్టెన్స్ అని చూడండి. సో నేను EC2 ఇన్స్టెన్సెస్కి వచ్చాను అనుకోండి, కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ అవ్వాలి. ఓకే, అయిపోయిందా? లాంచ్ అయిపోయింది చూడండి. ఇదే అనమాట. ఎట్లా తెలుసు? ఇనిషియలైజింగ్ అని వస్తుంది చూసారా, ఇదే అనమాట. ఈ విధంగా ఒకవేళ పొరపాటున మీరు డిలీట్ చేసినా, ఏదైనా ప్రాబ్లం వచ్చి అది టెర్మినేట్ అయిపోయినా, లేకపోతే డౌన్ అయిపోయినా, ఏ సమస్య వచ్చినా కూడా ఆటో స్కేలింగ్ ఆటోమేటిక్ గా డిప్లాయ్ అవుతుంది. సో ఈసారి ఏం జరగాలంటే అది మీకు మనం లాంచ్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేశాం కదా, లాంచ్ కాన్ఫిగరేషన్ చేంజ్ చేసినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే కొత్త లాంచ్ కాన్ఫిగరేషన్ తీసుకోవాలా, అది ఎక్స్పెక్టేషన్ అనమాట యాక్చువల్ గా. ఓకే, మీకు రన్నింగ్ వచ్చింది. నేను టార్గెట్ గ్రూప్స్ కిందకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను అనుకోండి. ఓకే, ఇంకా ఇనిషియలైజ్ అవుతుంది, మీకు ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. సో చూద్దాం. సో కాబట్టి ఏదైనా ఒకవేళ పొరపాటున డిలీట్ చేసినా, ఏదైనా ప్రాబ్లం వచ్చి మెషిన్ డిలీట్ అయినా కూడా ఎలా రెస్పాండ్ చేస్తుంది అని మీరు చూసారు. ఇప్పుడు ఇది ఆటో స్కేలింగ్ ఏ విధంగా రెస్పాండ్ చేస్తుందని మీరు చూసారు. ఓకే, సో హోల్డ్ ఆన్, ఇది రావాలి ఇంకా. అయితే ఇది వచ్చినాక మనం ఇచ్చిన కొత్తది క్రియేట్ అయిందా లేదా నాకు తెలియలేదండి, అది ఒక ఇబ్బంది అనమాట. సో మనం రీఫ్రెష్ చేస్తూ ఉన్నాం. ఇంకా యాక్చువల్ ఆటో స్కేల్ ఇంకా రాలేదండి, నేను ఇంకా లోడ్ పెట్టలేదు. సో డోంట్ వరీ, మనం చేస్తాం. ఇది వచ్చినాక తర్వాత అంటే ఏంటంటే నాకు మీకు చూపించాలన్నమాట యాక్చువల్గా ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఎగ్జిక్యూట్ అయితే ఎలా ఉంటుంది అది చూపించాలి. దానికోసం నేను ట్రై చేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ అని ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ? ఇంకా స్ట్రెస్ వాడతాను, డోంట్ వరీ, చిన్నగా. నేనేం చేస్తాను, బ్యాగ్ మీరు స్టాప్ చేశారు కదా, ఇన్స్టెన్స్ స్టాప్ చేశారు, మీరు టెర్మినేట్ చేశారా? టెర్మినేట్ చేసామండి, స్టాప్ కాదు. టెర్మినేట్ చేశారు. సో ఒకసారి ఏమైనా ఎర్రర్స్, దట్ మీన్స్ ఫెయిల్ అయింది అనుకోండి ఇన్స్టెన్స్, చెప్తా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేమవుద్దంటే మీకు ఫెయిల్ అయినప్పుడు మీకు సర్వీస్ పనిచేయదు కదా, సర్వీస్ పనిచేయనప్పుడు ఆటోమేటిక్ గా ELB హెల్త్ చెక్ పెట్టాం కదా, అప్పుడు మీకు ఇంకో విధంగా వస్తుంది అనమాట. ఇది రావాలండి. సారీ, టెర్మినేట్ చేయకుండా మామూలు ఫెయిల్ అయితే రిక్వెస్ట్ మాత్రం దానికి వస్తుంటాయి, అప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాం? అదేనండి, రిక్వెస్ట్ వచ్చినా మీకు సర్వీస్ ఫెయిల్ అయిపో ఉంటుంది కదా. అప్పుడు ఫెయిల్ అవడం అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు సర్వీస్ మీకు సర్వీస్ డౌన్ అవడానికి ఫెయిల్ అవడం అంటారు, అంతే కదా. ఇప్పుడు టెర్మినేట్ అంటే మొత్తం డిలీట్ అయిపోయింది, సర్వర్ అప్ లో ఉంది కానీ సర్వీస్ పని చేయట్లేదు, అంటే ఏంటి, ఎంజినిక్స్ డౌన్ అయిపోయింది, మీకంటే రిప్లై రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా మీరు అడుగుతున్నారు, అదేనా? వెయిట్ చేయండి, చెప్తాను. సో నాకేం కావాలంటే ఇప్పుడు చూడండి, కొత్త సర్వర్ ఇట్లా వచ్చింది అనమాట. అంటే నేను డైరెక్ట్ గా సర్వర్ని యాక్సెస్ చేశాను, బాగుందా లేదా అని చెప్పి. మీరు ఇది ఇంకా అప్ అయిందో లేదో తెలియదు, ఇక్కడ హెల్తీ అని వచ్చిందంటే అందరూ ఒకసారి మొత్తం ఒక కొత్త విండో ఓపెన్ చేసి ఓసారి మళ్ళీ www.vishwadrona.com చేయండి. చూడండి, ఆటో స్కేలింగ్ కొత్త సర్వర్
హలో హర్ష నీ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. సార్ మీ స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది సార్. హలో వారిది ఇంటర్నెట్ కనెక్షన్ లాస్ట్ అయిందండి, సో మేబీ హీ మైట్ బి జాయినింగ్ బ్యాక్ సూన్. ఓకే. ఈరోజు ఎవరికైనా స్క్రీన్ డిలే వస్తుందండి? లేదండి, బాగానే ఉంది. నాకు వస్తుంది, డిలే వస్తుంది. నాకు రావట్లేదు, వాయిస్ కూడా వినిపించట్లేదు. నాకు అట్లీస్ట్ 2 minutes డిలే ఉంది. అసలు అర్థం కావట్లేదు. ఇంటర్నెట్ స్పీడ్ ఏమో కరెక్ట్గా, ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉంది. స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. అది ఇప్పుడు, కానీ ఇంతకు ముందు నిన్న కూడా అట్లీస్ట్ 2 minutes డిలే ఉంటుందండి. అర్థం కావట్లా. అంటే 2 minutes ఉండదు సార్. మీ వాయిస్ లైవ్ లోనే ఉంది, ఓన్లీ స్క్రీన్ మాత్రం 2 minutes డిలే అవుతుంది. మేబీ నెట్ కనెక్షన్ ఏమన్నా స్పీడ్ టెస్ట్ చేశారా? నెట్ కనెక్షన్ 100 Mbps ఉందండి, బాగానే ఉంది. అదే వాయిస్ మాత్రం లైవ్ లోనే ఉంది, ఓన్లీ స్క్రీన్ మాత్రం స్లోగా వెళ్తుంది. ఇలా ఎవరికి అవ్వట్లేదు కదండి? లేదు, ఒకసారి మొబైల్లో లాగిన్ చూడపోయారా మీరు? మొబైల్లో కూడా అవుతుంది కదా మనకి. చూస్తానండి. సార్ రీజాయిన్ అయ్యి చూడండి ఒకసారి. రీజాయిన్ ట్రై చేశానండి, డిఫరెంట్ బ్రౌజర్స్ కూడా అదే. ఇది ఓన్లీ క్రోమ్ ఒకటి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నేను మొబైల్లో ట్రై చేస్తానండి. ఓకే. హలో హలో మనకు వినిపిస్తుందండి. సారే డిస్కనెక్ట్ అయ్యారు. సార్ మేబీ అదే ఉండొచ్చు అయితే. వాయిస్ కదండి, స్క్రీన్ స్టక్ అయినట్టుంది. స్క్రీన్ స్టక్ అయింది సార్, వాయిస్ కూడా నాకు ఏం రాలేదు. వాయిస్ కూడా వినిపించట్లేదు. కరెక్ట్. మేబీ సార్ ఏమన్నా స్టాప్ చేసిండే. ఇంటర్నెట్ ఇష్యూ అంటే గ్రూప్ లో మెసేజ్ చేశారు. అవునా? వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేశారు, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిందంట. ఓకే. రావు గారు, నిన్న ఎంజినిక్స్ పోర్ట్ నెంబర్ మార్చారన్నారు కదా, అయిందండి అది?
లిమిట్ చేయండి కదా. ఇక్కడ మెసేజ్ వస్తుంది మనకి, ది ఆర్గనైజర్ ఈజ్ నో లాంగర్ హ్యావింగ్ టెక్నికల్ ప్రాబ్లమ్, ది మీటింగ్ విల్ కంటిన్యూ అని. స్టార్టింగ్ వచ్చి పోయింది, అది పాపప్ వచ్చింది మళ్ళీ పోయింది. హలో అండి, వినిపిస్తుందా? హలో, ఎస్ ఓకే ఓకే, గుడ్ గుడ్. ఓకే, సో ప్లీజ్ గో ఆన్ మ్యూట్. సరే, సో ఎక్కడ ఉన్నాం మనం? మీరు చూసినట్లయితే ఇక్కడ అడిషనల్ గా మ్యూట్ చేయండి. అడిషనల్ గా ఒక 2 మిషన్లు క్రియేట్ అయిపోయినాయి, 2 మళ్ళీ దీన్ని ఏమంటారు, ఒకటి డిలీట్ కూడా అయిపోయింది. ఎనీవే, సో ఇక్కడ ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి, మీరు చూస్తే కావాల్సినప్పుడు అది క్రియేట్ చేసింది, టెర్మినేట్ చేసింది యాక్చువల్ గా. ఓకే, సో మీరు ఒకసారి యాక్సెస్ చేసి అందరికి నేనేం చేస్తా, ఇక్కడ మీరు దీన్ని యాక్సెస్ చేస్తే నాకు ఇది వస్తుంది కదా, నేనేం చేస్తాను, కావాలని ఈ సర్వర్ని కూడా టెర్మినేట్ చేస్తానండి. ఇక్కడ నానో ఉంది కదా, ఇది అన్నిటికంటే ముందు సర్వర్. నాకు ఎలా తెలుసు, ఎందుకంటే ఫస్ట్ సర్వర్ ఏది క్రియేట్ అయిందని టైం స్టాంప్ చూడొచ్చండి. ఇక్కడికి వచ్చారు అనుకోండి, అన్నిటికంటే ఇది వచ్చి 402కి అయిందనమాట, అన్నిటికంటే ఫస్ట్. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇది సెలెక్ట్ చేసుకొని ఇది నేను టెర్మినేట్ చేస్తానండి. ఓకే, సో లేకపోతే టెర్మినేట్ చేయను, నేనేం చేస్తానంటే చూడండి, ఇది కాపీ చేసి నేను, ఇది ఓల్డ్దే కదా, ఇదే ఓల్డ్ యాక్చువల్గా. మీకు ఇది ఓల్డ్ సర్వరా కాదా అని చెక్ చేద్దాం, ఆగండి. సో మీరు చూసినట్లయితే న్యూ సర్వర్ ఇలా వస్తుంది అనమాట, ఓల్డ్ సర్వర్ అనేది ఇలా రావాలి యాక్చువల్గా. వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో సర్వీస్ స్టాప్ చేస్తాను, చూడండి ఏమవుతుందో చెక్ చేద్దాం. కావాలని లోపలికి వెళ్ళి, అంటే మీరు సర్వీస్ డౌన్ అయితే ఏమవుతుంది సార్ అని అడిగారు కదా, సో నేను ఏం చేస్తాను, లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చి బేసిక్గా సో ఇక్కడికి వచ్చి సర్వీస్, ఓకే, సర్వీస్ ఎంజినిక్ స్టాప్ అంటానండి. మీరు చూసినట్లయితే నేను కావాలని సర్వీస్ స్టాప్ చేశాను. గుర్తుపెట్టుకోండి, సర్వర్ ఏంటి మీకు 10.11.20 ఈ సర్వర్ అన్నమాట. మీకు 202 సర్వర్ 10.10- ఇది ప్రైవేట్ సర్వర్, ప్రైవేట్ లో ఉందండి. మీరు చూసినట్లయితే చూసారా. సో మీకు ఏమవుతుంది యాక్చువల్ గా, ఇది ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, మీరు ఇది ప్రైవేట్ సబ్నెట్ లో వెళ్ళిందండి. మీకు నేను ప్రైవేట్ సబ్నెట్ సెలెక్ట్ చేశాను, నేను గమనించలేదు యాక్చువల్ గా, దట్ మైట్ బి ద రీజన్. నేను ప్రైవేట్ సబ్నెట్ ఎందుకు సెలెక్ట్ చేశాను, గివ్ మీ ఒక్క నిమిషం ఆగండి, అలా చేసి ఉండకూడదు. ఒక్క నిమిషం, నేను ఏం చేస్తానంటే యా ఓకే, నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ అని ఇస్తాను. ఎడిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ప్రైవేట్ లో 10 పబ్లిక్ ఒక ప్రైవేట్ సెలెక్ట్ చేశానండి, అది ప్రాబ్లం. ఓకే, ఇట్స్ ఓకే, సాల్వ్, నో ఇష్యూస్. ఇక్కడికి వచ్చి 1.0 ఇస్తాను. ఓకే, ఇచ్చి సేవ్ అంటాను. ఓకే, ఎనీవే డజంట్ మ్యాటర్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, నెక్స్ట్ ఏం జరగాలి, ఇక్కడ యాక్టివిటీ హిస్టరీకి వచ్చాను అనుకోండి. యాక్టివిటీ హిస్టరీకి వస్తే ఆటోమేటిక్ గా ఒకటి లాంచ్ చేసిందండి, లాంచ్ చేసి మళ్ళీ లోడ్ తగ్గేసరికి టెర్మినేట్ చేసింది. ఓకే, సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు నేనేం చేశాను, కావాలని ఒక సర్వర్ లో, ఏది మన 10 సర్వర్ కదా, గుర్తున్నానికి ఈజీ, ఈ సర్వర్ లో నేను సర్వీస్ డౌన్ చేశానండి. ఓకే, సర్వీస్ డౌన్ చేశాను కాబట్టి ఇక్కడ ఇది నేను యాక్సెస్ చేసినా కూడా మీకు రాకూడదు అనమాట. ఇప్పుడు పేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్ అని వస్తుంది, ఆర్ కెనాట్ కనెక్ట్ వస్తుంది. ఇదే ఎర్రర్ మెసేజ్ మీకేంటి, లోడ్ బ్యాలెన్సర్ కూడా వెళ్తుంది. అవునా,
ఇదే మెసేజ్ మీకు లోడ్ బ్యాలెన్సర్ కూడా వెళ్తుంది యాక్చువల్గా. ఇక్కడికి వచ్చాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ క్లిక్ చేసి నేను ఎడిట్ అన్నప్పుడు మీకు ఏమవుతుందంటే నేను ఏం పెట్టాను, హెల్త్ చెక్ ఏం పెట్టా, కిందకి వచ్చారు అనుకోండి హెల్త్ చెక్ చూడండి ఈఎల్బి అని పెట్టున్నాను. సేమ్ ఇదే ప్రాబ్లము. అంటే ఏం చెప్పుద్ది వెళ్ళి దానికి, ఇది డౌన్ అయిపోయింది అని చెప్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది తెలుసా, ఓకే నాకు రెస్పాన్స్ రాలేదు కాబట్టి లెట్స్ టెర్మినేట్ దిస్ ఇన్స్టెన్స్. అది ఆటోమేటిక్ గా టెర్మినేట్ చేసేసి మీకు కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తుంది. అది ఈఎల్బి హెల్త్ చెక్ అంటే. చూడండి ఇక్కడ పోయింది చూడండి, మీకు యాక్సెస్ చేస్తే నేను సర్వీస్ డౌన్ చేసావు అంటే మీరు అడిగారు కదా ఏమో సార్ సర్వీస్ డౌన్ అయితే అని చెప్పి, ఇదే అవుతుందండి. సో కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ కొంచెంసేపు వెయిట్ చేస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేసి ఏం చేస్తుంది, ఆటోమేటిక్ ఓకే ఇది డౌన్ అయిపోయింది, ఇది రీచ్ కావట్లేదని లోడ్ బ్యాలెన్సర్ ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్తుంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, ఓకే లాంచ్ న్యూ ఇన్స్టెన్స్, ఉన్నదాన్ని టెర్మినేట్ చేసేయండి, కొత్తది లాంచ్ చేసేయండి అని చెప్తుంది అనమాట. అది ఎక్స్పెక్టేషన్. సో చూద్దాం ఇది అవుతుందా లేదా. లైఫ్ సైకిల్ వచ్చి నేను 2 minutes ఇచ్చినాను కదా అక్కడ, నేను హెల్త్ చెక్ 2 minutes ఇచ్చినాను. సో 2 minutes తర్వాత ఇది ఏమవ్వాలంటే మీకు దాని తర్వాత అది బేసిక్ గా డిక్లేర్ చేస్తుంది అనమాట, ఓకే ఇది రీచబుల్ లేదు అని చెప్పి. మనం కావాలంటే టార్గెట్ గ్రూప్ లోకి వెళ్తాను, టార్గెట్ గ్రూప్ లో రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇది ఆల్రెడీ అన్హెల్తీ ట్రిగర్ అయిపోయింది చూడండి. ఇదేగా F5A మంది, F5A అదే చూడండి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఆటో స్కేలింగ్ దీన్ని టెర్మినేట్ చేయడానికి రంగం సిద్ధం అవుతుంది అనమాట యాక్చువల్ గా. సో చూద్దాం. చూసారా, వెయిటింగ్ ఫర్ ఈఎల్బి కనెక్షన్ డ్రైనింగ్. ఇక సర్వీసే డౌన్ అయిపోయినాక ఏముంటుంది చెప్పండి. సో ఈ కనెక్షన్ డ్రైనింగ్ ఎంతసేపు పెట్టినాను, 2 minutes పెట్టున్నాం అనమాట. 2 minutes పాటు వెయిట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా దీన్ని తీసేసి మీకు ఈ స్థానంలో ఏం చేస్తుంది మీకు, ఓకే సో మీకు ఆటోమేటిక్ గా మీకు ఏం చేస్తుంది, కొత్త మెషిన్ క్రియేట్ చేస్తుంది అనమాట. కొత్త మెషిన్ క్రియేట్ చేసినప్పుడు నాకు చూడ లాంచ్ చేసిందండి, మీరు చూసారా కొత్త మెషిన్ లాంచ్ చేసింది. ఎందుకంటే మినిమం 2 చెప్పాను కదా. సో కాబట్టి మీకు లాంచ్ వచ్చింది చూడండి, కొత్త మెషిన్ లాంచ్ వస్తుంది. ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, మీకు కొత్త మెషిన్ నేను ఏం చేస్తానంటే ఓన్లీ రన్నింగ్ ఇస్తానండి. ఈ టెర్మినేటెడ్ మనకొద్దు కన్ఫ్యూజన్, ఓన్లీ రన్నింగ్ అని ఇస్తాను. సో పనిలో పనిగా ఈ ఇమేజ్ సర్వర్ కూడా అవసరం లేదండి, ఈ ఇమేజ్ సర్వర్ కూడా టెర్మినేట్ చేస్తాను, దండకు తప్పేం లేదు. సో టెర్మినేట్ అనేస్తాను ఇమేజ్ సర్వర్ని. మన ఇమేజ్ రెడీ అయిపోయింది, ఇంకా దాంతో పనే ఉంది చెప్పండి. ఒకటే టెర్మినేట్ చేశారు కదా సార్, మరి 2 క్రియేట్ అయిపోతున్నాయి ఏమండి, అర్థం కాలేదు. ఒక సర్వర్ నే టెర్మినేట్ చేశారు కదా, అంటే మినిమం 2 క్రియేట్ అయిపోతే మరి అవి ఎక్కువ అయిపోతాయి కదా. మినిమం 2 ఉండాలండి. ఒకటి డిక్లేర్ అయిపోయింది కదా, ఇది డౌన్ అని డిక్లేర్ అయింది కదా, ఇది డౌన్ అని డిక్లేర్ అయిపోయింది కదా, అందుకని మీకు ఏంటంటే దీని మీద వస్తుంది అనమాట యాక్చువల్గా. ఇది మీకు డిప్లాయ్ అవుతుంది యాక్చువల్గా, అది జరగాల్సిందే. ఇంకా ఉంది, అప్పుడే కాదు మీకు ఇది ఇప్పుడు ఫస్ట్ ఇది టెర్మినేట్ అయిపోతుంది, అప్పుడు 2 ఉంటాయి కదా. అదేం చేస్తుందంటే ఈఎల్బి చెప్పేసింది బాబు నాకు రీచబుల్ లేదు, అది అన్హెల్తీ వచ్చేసింది అని చెప్పేసింది. అందుకని ఏం చేసింది, రిస్క్ తీసుకోలేదు కదా. ఆటో స్కేలింగ్ ఏం చేసింది, ఓకే అది మీకు దాన్ని ఏమంటారు పోవాలి యాక్చువల్ గా అని చెప్పి అది ఈ పాత్ తీసేసింది, కొత్తది అలాగే ఉంది చూడండి. ఈ హెల్తీ ఇది అలాగే ఉంది, కొత్తది రిప్లై అవుతుంది మీకు. ఈ తర్వాత నేను చెప్తాను, తర్వాత నేను స్ట్రెస్ పెడతాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మోర్ దాన్ 50 పోతే ఏమవుతుంది, మోర్ దాన్ 60 పోతే ఏమవుతుంది, 90 పోతే ఏమవుతుందో మీకు చూపిస్తాను యాక్చువల్ గా. ఓకే, సో నాకు ఇక్కడ ఏం కావాలా, హర్ష ఇది హ్యాంగ్ అయిన స్టేజ్ లో ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు సపోజ్ ఒక సర్వర్ హ్యాంగ్ అయిపోయింది అనుకో, ఆ కేసులో డజంట్ ఎలా మ్యాటర్ ఫంక్షన్ అండి. అవుతుంది? హ్యాంగ్ అయినా ఏమైనా ఇప్పుడు హ్యాంగ్ అయితే లోడ్ బ్యాలెన్స్ రిక్వెస్ట్ రెస్పాన్స్ వస్తుందా? మీరు అర్థం చేసుకోవాల్సింది, లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే సర్వర్ అప్ అయిందా లేదా చెక్ చేయట్లేదండి. సర్వర్ నుంచి నాకు రెస్పాన్స్ వస్తుందా లేదా. నేను ఇప్పుడు హెల్త్ చెక్ లో అది ఏం చేస్తుంది, ఇండెక్స్ ఫైల్కి వెళ్ళడానికి ఇండెక్స్ పేజ్ ట్రై చేస్తుంది యాక్సెస్ చేయడానికి. ఇండెక్స్ పేజ్ వచ్చిందా, ఇండెక్స్ పేజ్ రాలేదా, ఇది అవుట్ తీసేయండి అని చెప్తుంది అనమాట. సో కాబట్టి మీకు సిస్టమ్ హ్యాంగ్ అయినా సర్వీస్ డౌన్ అయిపోయినా మీకు రెస్పాన్స్ రాదు కదా, అవునా కాదా, అవునా కాదండి. సో ఆబ్వియస్ గా మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట, అది జరిగేది. అందుకే ఈఎల్బి హెల్త్ చెక్ చెప్పాను మీకు. చూడండి అది ఆటోమేటిక్ గా డిలీట్ చేసింది. సో ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, మీరు చూస్తే టెర్మినేట్ అయిపోయింది, రిఫ్రెష్ చేశాను అనుకోండి. సో టెర్మినేటింగ్ ద ఇన్స్టెన్స్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, మీకు కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. జాగ్రత్తగా తెలియదంటే 2 many ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు చూడండి లాస్ట్ 2 మిగిలినాయి మీకు. ఎస్, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ ఎలా కనెక్టివిటీ ఉంటుంది సార్? ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి ఫస్ట్ ఎందుకు ఉండాలండి సార్ కనెక్టివిటీ, ఫస్ట్ పాయింట్. అది మీరు అంటే ఎంజినిక్స్ అనే అప్లికేషన్ చూస్తున్నారు కాబట్టి, సో అందులో ఉన్న అంటే ఓల్డ్ సర్వర్. మీరు అడిగిన క్వశ్చన్ ఒక సర్వర్ ఇంకో కనెక్ట్, అసలు నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు బేసిక్ గా. కొత్త ఇన్స్టాన్స్ ఇప్పుడు మీరు టర్మినేట్ చేసేటప్పుడు కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ అవుతుంది కదా, దానికి దీనికి కనెక్టివిటీ అంటే ఇప్పుడు
లోడ్ బ్యాలెన్సింగ్ కావడానికి కొత్త ఇన్స్టెన్స్ కి ఓల్డ్ ఇన్స్టెన్స్ కి కనెక్టివిటీ ఎలా అసలు ఎందుకు సంబంధం ఉండాలి? కొత్త సార్కి పాత దానికి ఎందుకు సంబంధం? అసలు అవసరం లేదు. లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ ఉండాలండి. ఇన్స్టెన్స్ కి మధ్యలో సంబంధమే లేదు యాక్చువల్ గా. దేని దానికి సపరేట్ గా పనిచేస్తుంది. సో రెండింటికి సంబంధం ఉండాల్సిన అవసరం ఏముంది యాక్చువల్ గా? సో మీరు అడిగిన క్వశ్చన్ ఇన్వాలిడ్ యాక్చువల్ గా. కాబట్టి ఒక సర్వర్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఇంకోటి క్రియేట్ అవుతుందంటే ఆ రెండింటికి సంబంధం కాదండి యాక్చువల్ గా. మీకు దాని పేరు ఏంటారు, లోడ్ బ్యాలెన్సర్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, లోడ్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది, మూడో సర్వర్ లాంచ్ చేసింది చూడండి. యాక్చువల్ గా మీకు ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చి, మీరందరూ ఒకసారి మ్యూట్ చేయండి. మీరందరూ వచ్చి ఇక్కడ www విశ్వద్రోణ యాక్సెస్ చేస్తే మీ అందరికి మ్యూట్ చేయండి. అందరూ ఒకసారి విశ్వద్రోణ యాక్సెస్ చేయండి. నాకేంటంటే 3.215 వచ్చింది, మీకు వేరేది రావాలండి. ట్రై చేయండి అందరికి. ఆ స్క్రిప్ట్ నేను నాకు మీకు చూపించాను కదా స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ ఏం చేస్తుంటే ఇది చేస్తుంది అనమాట. ఇదంతా ఏం చేస్తుందంటే ఇన్స్టాల్ చేసి మీకు ఈ స్క్రీన్ ఇస్తుందండి. చూసారా, ఈ ఐపీ అడ్రస్ అంటే సరిగ్గా లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అని చెప్పి మీకు కనిపిస్తుంది అనమాట. సో నాకు 3.25 వచ్చింది. మీకు వేరే ఏదైనా వస్తుందా? ఎవరైనా చెప్పగలరా? సేమ్ వచ్చింది సార్. ఓకే, సేమ్ వచ్చింది. సేమ్ పేజ్ వచ్చింది. సర్వర్ ఈజ్ నాట్ అప్. ఓకే, ఇంకా అప్ కాలేదు. ఓకే, సో ఓపెన్ చేస్తాను. curl-sl అనిచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ అనిచ్చి grep-i while true ఓకే. సో 3.215 చూద్దాం, చేంజ్ అవుతుందేమో మధ్యలో, ఇంకో దేనికన్నా పోతుందేమో చూద్దాం. సో మనం ఏంది, ఓకే 135 వచ్చింది. సో చూద్దాం, నాకు ఇక్కడికి రావాలి యాక్చువల్గా కొన్నిసార్లు, ఎందుకంటే నాది మీకు కర్ల్ చేస్తున్నప్పుడు మారాలి యాక్చువల్గా. 1.10.13 కాకుండా కొన్నిసార్లు మధ్యలో చేంజ్ అవ్వాలి. రైట్ నౌ ఏంటంటే ఓకే 2.135 దామోదర్కి మీకు 2.135 వచ్చింది. ఓకే, సో నాకు ఇక్కడ తెలిసిపోతుందండి మారిందా లేదా అని చెప్పి. నేను ఇక్కడ టార్గెట్ గ్రూప్స్కి వచ్చినప్పుడు రీఫ్రెష్ చేశాను అనుకోండి, నాకు ఎన్నున్నాయి యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళాం అనుకోండి, 2.135 వచ్చింది చూడండి యాక్చువల్గా. ఓకే, మీకు చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను చేయబోయేది ఏంటంటే, ఇప్పుడు మల్టిపుల్ సర్వర్స్ లో లాగిన్ చేస్తానండి. మల్టిపుల్ సర్వర్స్ తో లాగిన్ చేసి నేను ఏం చేస్తానంటే, లెట్ మీ క్లోజ్ దిస్. ఇప్పుడు నాకు ఏమున్నాయి, EC2 సర్వర్ 2 ఉన్నాయి కదా. EC2 సర్వర్స్ వచ్చి ఒక్కో దాంట్లో లాగిన్ చేస్తాను. ఒక్కో దాంట్లో లాగిన్ చేసి స్ట్రెస్ అనే ఒక టూల్ ఉంది కదా, లోడ్ పెడతాను చూడండి ఏమవుతుందో మీకు. ఓకే, సో ఫస్ట్ దీంట్లో లాగిన్ చేసి, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే <90 ఉందన్నమాట. అందుకని మీకు ఏంటంటే మీకు ఇంకా ఎక్స్ట్రా డిప్లాయ్ అవ్వడానికి ట్రై అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే, కావాలని ఇక్కడికి వచ్చి స్ట్రెస్ అని ఉంటుంది, ఆ టూల్ ఉంది కదా, ఆ టూల్ ఎందుకు ఇన్స్టాల్ చేసి అంటే మీకు CPU లోడ్ పెట్టడానికి యాక్చువల్గా. నేను ఇక్కడ తీసి టైమ్ అవుట్ అని చెప్పి బేసిక్ గా 30M అంటాను. ఓకే, 30M అంటాను. సో కాబట్టి ఏమవుతుంది, మీకు దాని మీద లోడ్ పడుతుంది అనమాట. ఏమైపోయింది, ఫస్ట్ సర్వర్ అయిపోయింది కదా, రెండో సర్వర్ కావాలని లోడ్ పెడుతున్నానండి. అంటే ఓవరాల్ గా ఇది అగ్రిగేట్ బయటికి తీస్తుంది అన్నిట్లో కూడా. ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మొత్తం యావరేజ్ అంటే మాక్సిమం అన్ని మొత్తం గ్రూప్ లో మొత్తం కలిపి ఎంత ఉంది అని తీస్తుంది. అందుకని మూడింటి మీద లోడ్ పెడతాను నేను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే దీన్ని కాపీ చేసి 30M అంటే 30 minutes అండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, మూడో సర్వరు కావాలని అన్నిటి మీద లోడ్ వచ్చింది అంటే ఎక్కువ మంది యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు, సడన్ గా లోడ్ ఎక్కువైపోయింది అనుకోండి. సో అప్పుడు ఏం జరగాలి, ఆటోమేటిక్ గా మీకు
ఇంకా ఎక్స్ట్రా సార్. మీకు ఎక్స్ట్రా మెషిన్స్ డిప్లాయ్ అవ్వాలన్నమాట, అది ఎక్స్పెక్టేషన్ ఇక్కడ. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి అందుకే 30 minutes పెట్టాను, 10 seconds అంతా పెట్టొద్దండి, ఎందుకంటే టైం పడుతుంది కదా లోడ్, మినిమం 1 minute అంతా లోడ్ ఉండాలి కాబట్టి. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో నేను మూడిట్లో లోడ్ పెట్టానండి. సో నేనేంటంటే ఇది నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ ఇలా వస్తుంది, మామూలుగా అయితే అప్లికేషన్ లోడ్ పెట్టి టకటగా చేంజ్ అవుతుంది, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్స్ అయ్యేసరికి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఎనీవే, సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను 3 servers లో లోడ్ పెట్టానండి. మీరు చూస్తే అన్నిట్లో కూడా మీకు ఏమవుతుంది, హెవీ లోడ్ అవుతుంది. సో రిమోట్ సైడ్ ఎందుకు కనెక్ట్ చేసానండి, టెర్మినేట్ చేస్తున్నా ఎందుకు పంపదీసి, దీంట్లో లోడ్ వచ్చింది, దీంట్లో లోడ్ వస్తుంది అనమాట. కాబట్టి ఒకటి ఏదో టెర్మినేట్ చేస్తున్నట్లుంది లోడ్ తగ్గడం వల్ల, ఒకటి పోయింది యాక్చువల్. ఇప్పుడు కొత్తవి చూడండి లోడ్ పెరిగిపోయింది యాక్చువల్ గా, కాబట్టి రెండు కూడా ఒక 1 minute లో ఏమవుతుందంటే హెవీగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు సిపి యూటిలైజేషన్కి వచ్చాను అనుకోండి, మీకు 80 దాటిపోయింది, ఇక్కడ అది 90 దాకా పోతుంది. ఓకే, ఇక్కడ దాటింది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఇక్కడ కూడా రావాలి. ఇంకా ఇది ఇంకా 1 minute అయినట్లేదు. అన్నిట్లో కూడా 1 minute ఉంది చూడండి యాక్చువల్ గా, మీకు అన్నిట్లో కూడా 1 minute ఉంది యాక్చువల్ గా. ఇదేంటి యాక్చువల్ గా, దీని ఐపీ ఏంటి, దీని ఐపీ వచ్చి 10.2.135. యా, దీంట్లో లోడ్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా లోడ్ పెరగాలి, దీనికి 1 minute ఉంటుంది కదా. కొత్త రిప్లై అయిపోయింది చూడండి, ఇంకో 2 రిప్లై అయిపోయినాయి చూడండి, అవునా, ఎందుకంటే 50 అయిపోయింది కదా, 50 అయిపోయింది కదా. దాంట్లో కూడా నేనేం చేస్తాను, దాన్ని కాపీ చేసి మళ్ళీ దాంట్లో లాగిన్ చేస్తాను, లేకపోతే వెంటనే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తాను, లాగిన్ చేసి దాంట్లో కూడా లోడ్ పెడతాను కావాలని, అంటే మొత్తం 90% దాటాలన్నమాట. సో ఇలా మీకు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏం జరుగుతుంది, మీకు ఇది నెక్స్ట్ దీనికి కూడా సో మొత్తం 6 సర్వర్ల దాకా రావాలండి నాకు, 6 మాక్సిమం అనమాట. సో కాబట్టి మధ్యలో మీరు చూస్తుంటే కొన్నిసార్లు లోడ్ పైకి కిందకి పోయింది అనమాట, అందువల్ల అది ఏం చేసింది, ఒక్కొక్క మిషన్ డిప్లాయ్ అయిపోయింది, మళ్ళీ టెర్మినేట్ చేసింది, దాని ఇష్టం అనమాట యాక్చువల్గా. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీరే మాన్యువల్ ఇంటరాక్షన్ లేకుండా ఆటోమేటిక్ గా అదే మొత్తం చూసుకుంటుంది. ఓకే, అన్నిటికీ పెట్టాను. సో బ్యాక్ ఇక్కడికి వెళ్ళి నేను రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు చూసారా డిజైర్డ్ 4కి వచ్చి, ఎందుకు అన్నిట్లో లోడ్ పడిందిగా డిజైర్డ్ 4కి వచ్చింది అనమాట. ఇంకా అలాగే ఉందన్నమాట, ఇంకా లోడ్ పెట్టింది కాసేపటికి. అది ఎప్పుడైతే మనం ఏం చెప్పాం, స్కేలింగ్ పాలసీస్ లో ఏం చెప్పాం క్లియర్ గా, స్కేలింగ్ పాలసీస్ లో వచ్చి ఇది ఏం చెప్పాం, ఇంక్రీజ్ గ్రూప్ సైజ్ ఎప్పుడు, ఒకవేళ 90 కంటే ఎక్కువ ఉంటే ఇంకో 2 డిప్లాయ్ చేయమని చెప్పాం. సో కాబట్టి మొత్తం ఓవరాల్ గా అది ఇంకో చూడండి వెళ్ళిపోయింది చూడండి 96, ఇంకో 2 డిప్లాయ్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, నాట్ ఇన్ సర్వీస్ డిప్లాయ్ అవుతుంది చూడండి. ఓకే, సో టార్గెట్ గ్రూప్ చేశారు అనుకోండి, టార్గెట్ గ్రూప్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఎన్ని యాడ్ అయిపోయినాయి మీకు, ఆటోమేటిక్గా అన్ని యాడ్ అవుతాయి అనమాట. సో మీరు చూసారంటే 2 యాడ్ అయి ఉన్నాయి, 2 డిప్లాయ్ అవుతాయి, మొత్తం 6 యాడ్ అవుతాయి యాక్చువల్గా. సో ఇదండి, ఈ విధంగా మీకు ఏం జరుగుతుంది, ఆటో స్కేలింగ్ మీరు మాన్యువల్ గా ఇన్వాల్వ్ అవసరం లేకుండా మీకు లోడ్ పెరిగినప్పుడల్లా, అంటే ఓన్లీ సిపిఐ కాదండి, తర్వాత మీరు నెట్వర్కింగ్ లోడ్ పెట్టుకోవచ్చు, ఆ తర్వాత మెమరీ పెట్టుకోవచ్చు, చాలా డిఫరెంట్ అలారమ్స్ ఉన్నాయి. మెమరీ డిఫాల్ట్ గా మానిటర్ అవ్వదు, మీకు క్లౌడ్ వాచ్ లో తెలుస్తుంది ఎలా చేయొచ్చు అని. బట్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే యాక్టివిటీ ఈ విధంగా ఉంటుందండి. ఓకే, చూసారా ఎంత వచ్చినాయి, 6 మిషన్లు యాడ్ అయిపోయినాయి చూడండి, మీకు 6 మిషన్లు యాడ్ అయిపోయినాయండి. ఇదండి ఓవరాల్ గా మీకు ఆటో స్కేలింగ్ గ్రూప్. నేను ఎప్పుడు 6 మిషన్లు ఇంత ముందు చెప్పలేదండి, మాక్సిమం 4 చెప్పేవాడిని. ఈ రోజు అంటే మైక్రో తీసుకున్నాం, ఇప్పుడు నానో తీసుకొని మొత్తం 6 మిషన్లు మీకు చూపిస్తాం ఎలా ఉంటుంది మొత్తం ఓవరాల్ గా అని చెప్పి. ఓకే, అర్థమైందండి? ఎనీ క్వశ్చన్స్? అని అర్థం కాలేదా? మనం టార్గెట్ డిఫైన్ చేసుకోవడం కారణం ఇదే కదా, అంటే అది ఆటోమేటిక్ గా ఎక్కడ పడితే అక్కడ లాంచ్ చేస్తుంది, అంటే మనం డిఫైన్ చేసిన ఈ జోన్స్ లో లాంచ్ అవుతుంది కాబట్టి మనం డిఫైన్ చేయలేదు కదా టార్గెట్ గ్రూప్స్. మీరు ఎక్కడ పెట్టారో ఆబ్వియస్ గా అక్కడే లాంచ్ చేస్తుందండి. అంటే ఇప్పుడు టార్గెట్ గ్రూప్స్ మనం డిఫైన్ చేస్తే సినారియో ఎలా వర్క్ అవుతుంది మరి? అర్థం కాదు, ఏమన్నారు?
టార్గెట్ గ్రూప్స్ డిఫైన్ చేయలేదు కాబట్టి మనం ఎక్కడైతే అవైలబిలిటీ జోన్స్ డిఫైన్ చేసామో అక్కడ అది లాంచ్ టార్గెట్ గ్రూప్ నాకు అర్థం కాదు. టార్గెట్ గ్రూప్ లోనే డిఫైన్ చేసామండి. టార్గెట్ గ్రూప్ లో కదా ఇవన్నీ ఉంది. మీరు టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేశారు, బట్ టార్గెట్ గ్రూప్ లో మనం సర్వర్ సెలెక్ట్ చేయలేదు. అవసరం లేదు, ఆటో స్కేలింగ్ యాడ్ చేస్తుంది. నేను ఎందుకు చేస్తాను చెప్పండి. మ్యూట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూపే ఆటోమేటిక్ యాడ్ చేస్తుందండి. మనం ఏం చేయాల్సిన పని లేదు యాక్చువల్గా. మొత్తం అదే యాడ్ చేస్తుంది యాక్చువల్గా. ఇంకా మనం చేసుకుంటే ఇంకా ఆటో స్కేలింగ్ ఏమని చెప్పండి, అన్నెసరీ కదా, అందుకని చెప్తున్నాను. ఆటో స్కేలింగ్ మధ్యలో యూజ్ చేయొచ్చు సార్. సపోజ్ ఇన్స్టెన్స్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఐ థింక్ మీకు ఆప్షన్ ఉందండి, ఎగ్జిస్టింగ్ దాన్ని కూడా ఆటో స్కేలింగ్ లో యాడ్ చేయొచ్చు. నేను ఎప్పుడు అట్లా చేయలేదు ప్రాక్టికల్. అంటే ఎప్పుడంటే ఇదంతా ప్రాపర్ గా మీకు దాని ఏమంటారు, లోడ్ బ్యాలెన్సింగ్ అనేది మీకు ఆటో స్కేలింగ్ అనేది ప్రాపర్ గా చేస్తామండి. స్టార్టింగ్ నుంచి ఉంటుంది అనమాట, మధ్యలో ఇంప్లిమెంట్ చేయం. ఒకవేళ చేయాలనుకున్నా కూడా మీకు ఆప్షన్ ఉండాలి యాక్చువల్ గా, రిజిస్టర్ అని ఒక ఆప్షన్స్ ఉండాలి యాక్చువల్ గా. ఇక్కడ వచ్చి మనకి ఎక్కడో ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, ఎక్కడో యాడ్ చేయొచ్చు అండి. ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ లోపల లేదా EC2 నుంచి అనుకుంటాను. ఇప్పుడు ఈ సర్వర్ ఉంది, రైట్ క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ అని చెప్పి చూడండి, అటాచ్డ్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అని చూడండి. ఓకేనా, ఓకే చేయొచ్చు అనమాట. సరే, అన్ని సర్వర్స్ స్కేలింగ్ ఏం లేదండి. స్కేల్ అవుట్ అంటే ఆ సర్వర్ యాడ్ అవడం స్కేల్ అవుట్. ఓకేనా, అది తగ్గించడం స్కేల్ ఇన్. ఓకే, అంతమించి ఏం లేదు. మీకు సర్వర్స్ యాడ్ అయినాయి కదా, దట్ ఈస్ కాల్డ్ స్కేల్ అవుట్, పెంచడం. స్కేల్ ఇన్ అంటే ఏంటంటే అది తగ్గించడం, అంతకుమించి ఏం లేదు. సరే, టార్గెట్ గ్రూప్కి వచ్చాను అనుకోండి. ఇది టార్గెట్ గ్రూప్ లో అన్ని హెల్తీగా వచ్చినా ఇదొక తలకాయ నొప్పి అనమాట. కొంచెం టైం పడుతుంది సర్వీస్ లోకి రావడానికి అన్ని కూడా. ఓకే, ఎన్ని వచ్చినాయి? 4 హెల్తీలోకి వచ్చినాయండి. ఓకేనా, సో ఇక్కడ రంజ మారుతూ ఉంది చూడండి. ఇప్పుడు కొన్ని 2కు పోతుంది, కొన్ని 2 ఇప్పుడు ఇంకా బాగా మారుతుంది చూడండి. కొన్నిసార్లు ఏమో 2 వస్తుంది, కొన్నిసార్లు ఏమో 3 వస్తుంది. చేంజ్ అవుతుంది చూడండి, 3.75 అంటుంది. ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది చూడండి. లోడ్ బ్యాలెన్సింగ్ నేను కర్లు వాడితే అట్లా వస్తుంది అనమాట. కర్లు వాడి మీరు చేయొచ్చు. అంటే ఏంటంటే అది ప్రతి కర్లు కొత్త కనెక్షన్ లాగా ట్రీట్ చేస్తుంది కాబట్టి అదేం చేస్తుందంటే లోడ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. చూడండి, 3.75 పోతుంది, 3.215 పోతుంది, 3.75 పోతుంది. సరే చూద్దాం, మీకు 2 కూడా రావాలి యాక్చువల్గా. రెండింటి మధ్య జగ్లింగ్ చేస్తుంది యాక్చువల్గా. కొత్త సర్వర్స్ వద్ద ఆటోమేటిక్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇదండి ఆటో స్కేలింగ్ గురించి. ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఏమైనా అర్థం కాలేదా? సరే, నేను ఏం చేస్తానంటే అన్ని ఒకసారి హెల్తీలోకి వస్తే నేను లోడ్ ఆపుదామని చూస్తున్నానండి. అన్ని హెల్తీగా వచ్చేస్తే దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇంకా ఈ రెండు కూడా హెల్తీగా వచ్చినాయి అనుకోండి, నేను లోడ్ స్టాప్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుందంటే దాని పేరు ఏంటి, లోడ్ తగ్గిపోయింది కదా. సో ఇంకేం చేస్తుంది ఆటోమేటిక్ గా, సో మొత్తం టెర్మినేషన్ స్టార్ట్ చేయాలన్నమాట. దానికోసం వెయిటింగ్ అనమాట. కొంచెం అవుతుందేమో చూద్దాం. అన్ని హెల్తీ వచ్చేస్తే నాకు ఈజీ. ఓకే, అన్ని చూడండి, అన్ని హెల్తీ వచ్చినాయి చూడండి. అన్ని హెల్తీగా వచ్చినాయి. రెండు డిప్లాయ్ అయినాయి, 2 1Aలో, 2 1Bలో, 2 1Cలో. ఓకే, సో మీరు చూసినట్లయితే నాకే మీరందరూ ట్రై చేయండి, అందరికి వేరే వేరే రావాలా చెక్ చేసి చెప్పండి. నాకు వచ్చి 3.215 3.75 వస్తుంది, మీకు మారాలా చెక్ ట్రై చేయండి. నేను ఏం చేస్తానంటే ఓ పని చేస్తాను, ఇది ఇలా తీసుకొని దీన్ని రన్ చేస్తాను. రన్ అవుతూ ఉంటుంది కదా, ఇంకో కర్ల్ ఓపెన్ చేస్తాను. ఇంకో కర్ల్ ఓపెన్ చేసి షిఫ్ట్ ఇన్సర్ట్ అన్నాను అనుకోండి, 3.25కే పోతుంది, 3.18కి వచ్చింది చూడండి. సో 3.75 3.215 సో రెండు సమానం వస్తుంది. ఎనీవే మీరు చూసంటే వేరే మీలో కొంతమందికి వచ్చి ఇది కూడా వస్తుంది యాక్చువల్గా, 3.2 వస్తుంది, 1 వస్తుంది. కాబట్టి లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నిట్లో లోడ్ ఆపుతాను. ఇప్పుడు ఏమవుతుందో, ఒక్కసారిగా అన్నిట్లో లోడ్ ఆపాను అనుకోండి, కమాన్ Ctrl+C అంటాను,
కంట్రోల్ సి అంటాను. కంట్రోల్ సి. ఓ ఇది ఆల్రెడీ అయిపోయిందండి. ఇది కూడా కంట్రోల్ సి అంటాను. సో అన్నిటి లోడ్ ఆపేశాను. లోడ్ ఆపేశాను కాబట్టి అన్నిటికంటే ఫస్ట్ క్రియేట్ అయిన 2 మెషిన్స్ తప్పితే మిగతా అంతా ఆర్ ఫస్ట్ అన్నిటికంటే పాత మెషిన్లు మాత్రం ఉంటాయన్నమాట యాక్చువల్గా. సో ఎలా తెలుసు? నేను ఏం చేస్తాను, ఇక్కడికి వస్తే మీకు అన్నిటికంటే పాత మెషిన్ ఏముంది, ఇక్కడ టైం స్టాంప్ చూసాను అనుకోండి. సో లాంచ్ టైంతో నేను సార్ట్అవుట్ చేశాను అనుకోండి, లాంచ్ టైంతో. సో ఏమవుద్దో చూద్దాం. ఫస్ట్ గ్రీన్ విఎం వస్తుంది ఎందుకంటే నా పాత మెషిన్ కాబట్టి. తర్వాత ఈ 2 ఉన్నాయండి, ఏది 15, 31. ఓకే, ఈ 2 తప్ప 15 and 31 తప్ప మొత్తం స్టాప్ అయిపోవాలి. ఓకే, సో నేనేం చేస్తాను, కావాలని ఇక్కడికి వచ్చి ఓల్డ్ 1 కావాలని ఏం చేస్తాను, ఓల్డ్ 2 అని ఇస్తాను. అంటే మీకు జస్ట్ మీకు గుర్తుపడడం కోసం ఇలా ఇస్తాను. సో లోడ్ అంతా స్టాప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ సో లోడ్ కిందకు వచ్చేసింది అనుకోండి, అక్కడ డిజైర్డ్ ఉంది చూసారా, డిజైర్డ్ వచ్చి మీకు ఏమవుతుందంటే 2కి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లోడ్ అంతా తగ్గిపోయింది. కాకపోతే ఎంతసేపు ఉంటుంది మీకు ఆ లోడ్ అనే ఎంతసేపు 1 minute పాటు ఉండాలన్నమాట. 1 minute పాటు ఉంటేనే. సో కాబట్టి మీకు అయితే నాకు ఒక డౌట్ వచ్చింది స్కేలింగ్ పాలసీ మీద, అది నేను 1 minute ఇచ్చానా లేదా అని చెప్పి. 60 minutes అండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, 60 seconds ఇచ్చాను యాక్చువల్గా. సో 60 seconds పాటు ఉంటే ఇది ఏం చేయాలి యాక్చువల్గా, మీకు ఆబ్వియస్ గా రిమూవ్ 4 కెపాసిటీ అంటే 4 తీసేయాలన్నమాట యాక్చువల్ ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీకు ఆటో స్కేలింగ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఈ విధంగా మన హ్యూమన్ ఇంటరాక్షన్ అవసరం లేకుండా మీకు కావాల్సిన విధంగా మీకు డిప్లాయ్ చేస్తుంది. రైటా? ఎనీ క్వశ్చన్స్ అండి? ఏమైనా అర్థం కాలేదా? అంత క్లియర్ అంటే ఆఫ్ కోర్స్ చాలా కవర్ చేసాం మనం, బట్ ఏంటంటే ప్రాక్టీస్ కోసం మీకు అంతా కూడా. మీరు చూసారు కదా, చూసారా మారిపోయింది చూడండి. డిజైర్ ఎంత ఇప్పుడు 2 కాబట్టి ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్ళాం అనుకోండి 4కి టెర్మినేట్ చేస్తుంది చూడండి. ఇక్కడ కనెక్షన్ డ్రైనింగ్. ఈ కనెక్షన్ డ్రైనింగ్ ఎంతసేపు ఉంటుంది, నేను కావాలని ఏం చేశాను 120, మామూలుగా అయితే 5 minutes 300 seconds. అందుకే డిరిజిస్ట్రేషన్ డిలే ఏం మార్చాను 120 seconds చేశాను. మీరు 60 seconds చేసినా పర్లేదు, కానీ మీకు ఎక్కడ చూపించలేను అని డౌట్ వచ్చి ఇక్కడ చేశాను అనమాట, 120 seconds పెట్టాను. సో ఆటోమేటిక్ ఏమైపోతుందంటే మీకు, సో ఆటోమేటిక్గా మీకు ఇంకా నేను ఇక్కడ లోడ్ కూడా స్టాప్ చేస్తాను, లేదా పొరపాటున మళ్ళీ యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాను తలకనేపు మళ్ళీ. ఇప్పుడు పాత సర్వర్లకు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే కొత్త ఇప్పుడు నేను ఆపేసాను అనుకోండి, పాత 2, 3 కదా, ఇప్పుడు 1 చూడండి, కొన్నిసార్లు 1 కూడా పోయింది, 2కు పోయింది, అన్నిటికి పోయినాయి కదా. ఇప్పుడు మీరు మళ్ళీ పనిచేస్తే పాత దానికి మాత్రమే వెళ్ళాలి యాక్చువల్గా. సో 2.45 పాత 2.5 2.135 ఈ పాత ఇవేనా, ఈ రెండింటికి వేరే దానికి ఏం పోకూడదు. అందరూ ఒకసారి రిఫ్రెష్ చేయండి, అందరు మొత్తం రిఫ్రెష్ చేయండి, క్లోజ్ చేసి మొత్తం రిఫ్రెష్ చేసి మీకు దేనికి వెళ్తుందో చెక్ చేసుకోండి. అందరికి 2.135 యాజ్ వెల్ యాజ్ మనకి 2.45కే పోవాలి అందరికి, అవునా? చెక్ చేయండి. ఎందుకంటే మిగతా ఇవన్నీ కనెక్షన్ ట్రైనింగ్ లోకి వెళ్ళిపోయినాయి కదా. ఈ కనెక్షన్ ట్రైనింగ్ వెళ్ళినాయి కాబట్టి కొత్త ఏం యాక్సెప్ట్ చేయదండి. మీరు చూసినట్లయితే కొత్త ఏం యాక్సెప్ట్ చేయదు ఇక్కడ మీకు. ఇదంతా కూడా 3 వస్తుంది మీకు. 3 ఎందుకు వస్తుంది, రాకూడదు అంటే మీకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టుంది, క్యాషింగ్ నుంచి వస్తుంది. కొత్త కనెక్షన్లు ఏమి రావండి, పాత కనెక్షన్లు అట్లే ఉంటాయి. కొత్త ఏమి వీటికి పోవు అనమాట, అయిపోతాయి మీకు యాక్చువల్గా. ఓకే, ఈ టైంలో సడన్ గా లోడ్ పెరిగింది అనుకోండి, అప్పుడు డ్రైనింగ్ స్టేటస్ లో ఉన్నప్పుడు అదంతే కొత్త డిప్లాయ్ అవుతాయి మీకు, అది అయిపోయినట్టే. ఇంకా దానికేం రావు. ఇంకా మళ్ళీ చూడండి టెర్మినేటింగ్ వెళ్ళిపోయినాయి. ఈ టైంలో టక్కన లోడ్ పెరిగింది అనుకోండి, మళ్ళీ కొత్త డిప్లాయ్ అవుతాయి మీకు. అందుకని అనమాట, అందుకని జాగ్రత్తగా ఉండాలి, టక్కన మళ్ళీ పెరుగుతాయి ఇక్కడ. సో టెర్మినేట్ అయిపోతుంది మీకు. ఇంకా ఈ టెర్మినేషన్ అంటే మీకు ఓల్డ్ కనెక్షన్ ఈ 2 తప్ప మీద అన్ని టెర్మినేట్ అవ్వాలండి, అది నా ఎక్స్పెక్టేషన్. ఆ టెర్మినేట్ అయిపోయింది అనుకోండి, చూద్దాం ఏమవుతుందో. ఓకే, టెర్మినేట్ అయిపోయింది. చివరికి 2 మిగిలినాయి. ఓకేనా, ఇదండి మొత్తం అయిపోయి మీకు 2 మిగిలినాయి. కాబట్టి మీకు వస్తే ఏం రావాలా, వస్తే 2.135 రావాలా, లేదా 3.251 రావాలా, అంతే. చూడండి 3.25 రావాలా, లేకపోతే 2.135 రావాలి. భలే ఉంది, అటు ఇటు 2 మారింది. ఎనీవే ఇదండి. సో నేను ఏం చేస్తాను, వస్తాయి కూడా, ఇంకేమని చెప్పండి, రాకపోతే ఎలాగా ఇంకా. సో నేను డిలీట్ చేస్తానండి. ఫస్ట్ ఏం చేస్తారంటే
ఇక్కడ డిలీట్ చేయండి, వెంటనే మీరు ఇది డిలీట్ చేసేయండి. ఇది కానీ డిలీట్ చేయలేదు అనుకోండి ఆటో స్కేలింగ్, సరే మారింది చూడండి, ఇన్స్టెన్సెస్ ట్రీకి వచ్చింది యాక్చువల్గా, తలకాయ నొప్పి అనమాట. మీరు ఏమంటారు, మీరు తెలియకుండా ఇక్కడికి వచ్చి డిలీట్ చేశారు అనుకోండి, లెట్ మీ టెల్ యూ, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ డిలీట్ చేశారు అనుకోండి, ఆటో స్కేలింగ్ ఏమనుకుంటుంది, ఓహో డిలీట్ అయిపోయి కొత్త డిప్లాయ్ చేస్తుంది. దయచేసి అలా చేయొద్దు, ఫస్ట్ ఆటో స్కేలింగ్ డిలీట్ చేసేయండి. ఓకే, ఆటో స్కేలింగ్ గ్రూప్ డిలీట్ చేసినాక మిగతా ఇక్కడికి వచ్చి డిలీట్ చేయండి ల్యాబ్ అయిపోయినాక. అంతేగాని డైరెక్ట్ గా ఆటో స్కేలింగ్ లో డిలీట్ చేశారంటే అది ఏం చేస్తుందంటే ఎన్ని ఉంటే ఎక్స్ట్రా క్రియేట్ చేస్తుంది యాక్చువల్గా మీకు, అందుకని. ఓకే, ఆ తర్వాత మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సర్ లో తీసేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేసిన మొత్తం ఖాళీ అయిపోయింది అలా, యాక్చువల్గా మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి, ఎందుకంటే డిలీట్ చేశాం కదా ఇదండి. సో కాబట్టి అందుకే నేను ముందు లోడ్ బ్యాలెన్సర్లు ఇవన్నీ చెప్పి తర్వాత ఆటో స్కేలింగ్ ఎందుకు చెప్పాను, ముందే చెప్తే ఇది తగ్గదిమితం ఏం అర్థం కాదు, అందుకని. ఓకేనా, ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే, ఇదండి ఈ రోజుకి. రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే, ఓకే రేపటి సెషన్ లో వచ్చి మనం ఐఏఎంకి వెళ్తామండి, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. మామూలుగా అయితే ఇంత ముందు లాస్ట్ లో చెప్పేవాడిని, కానీ ఏంటంటే దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ఏం చేస్తామంటే మనం రేపు ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని కూడా రేపు ఈ రోజు డిస్కస్ చేస్తాం యాక్చువల్గా. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? అలర్ట్ క్రియేట్ చేశారు కదా. హలో, ఎస్ అవును, హలో, ఇక్కడ మీరు అలర్ట్ చెప్పండి. క్రియేట్ చేశారు కదా, అవును, అలర్ట్ ఎక్కడ చూడొచ్చు? క్లౌడ్ వాచ్. మానిటరింగ్. మీరు మానిటరింగ్ వచ్చి మీకు ఏమవుద్దంటే ఇక దీన్ని ఏమంటారు, బట్ మీకు ఆటో స్కేలింగ్ కట్టి నేను డిలీట్ అయిపోయి ఉంటుందండి, మామూలు క్లౌడ్ వాచ్ లో ఉంటుంది యాక్చువల్గా, అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఏవైనా కూడా మానిటరింగ్ అంతా కూడా మీకు ఇక్కడి నుంచి రావాలి, అలర్ట్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే వస్తాయి యాక్చువల్గా. ఓకే, సో ఈ డిలీట్ అయిపోయి ఉంటాయండి, ఎందుకంటే దాంతో పాటు డిలీట్ చేసాం కదా. క్లౌడ్ వాచ్, మీకు క్లౌడ్ వాచ్ వచ్చినప్పుడు నీకు అర్థం అవుతుంది. ఓకే, ఈ క్లౌడ్ కాన్సెప్ట్ లో ఆటో స్కేల్ లేకముందు కంపల్సరీగా వాళ్ళ వెబ్సైట్ లోడ్ ఎక్కువైతే క్రాష్ అయిపోయేది అండి, అంతే కదండి? ఇంకో దారి లేదు కదా. సో కాబట్టి అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అది ఇప్పుడు ఒకటండి ప్రొడక్షన్ లెవెల్లో ఉన్నప్పుడు మనం డౌన్ టైమ్కి మనం అఫోర్డ్ చేయలేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇంకో 4 సర్వర్లు ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టేవాళ్ళు, అంతమించి ఏం లేదు. డీ రిజిస్ట్రేషన్ డిలే 5 minutes ఇచ్చాం కదా, ఆ 5 minutes ఇచ్చినప్పుడు అక్కడ ఒక యూజర్ ఆల్రెడీ ఉంటుంటే ఆ యూజర్ ఉన్నప్పుడే సర్వర్ టెర్మినేట్ అయిపోతే ఆటోమేటిక్ గా వేరే దానికి రీడైరెక్ట్ అయిపోతుందా రిఫ్రెష్ చేస్తే? ఆటోమేటిక్ గా కాదండి, మీకు 5 minutes పాటు ఉంటుంది. 5 minutes కంటే ఎక్కువ సెషన్ ఉండదు బేసిక్ గా. ఒకవేళ ఉంది అనుకోండి సెషన్ టెర్మినేట్ అయిపోతే వాళ్ళు రీఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఓకే, స్కేలింగ్ అప్పుడు సేమ్ సబ్నెట్ అవుతుందండి, వేరే సబ్నెట్? మీ ముందే చూపించాను కదండి, 2 1A లో పోయినాయి, 2 1B లో పోయినాయి, 2 1C లో పోయినాయి. అదే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, మనం ఏం చేయాల్సిన పని లేదు. బై ద వీడియో కొంచెం లేట్ అవుతుందండి, ఎందుకంటే ఇంటర్నెట్ డౌన్ అయిపోయింది. సో నేను ఏంటంటే జియో వాడి కష్టాలు పడుతున్నాను, సో కాబట్టి కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ లోడ్ బ్యాలెన్స్ లో ఇంటర్నల్ అన్నారు కదా సార్, అంటే ఈ దీంట్లోకి వస్తుంది సార్ అది ఇంటర్నెట్ కాదు, మీకు ఏమవుతుందంటే, సో మీకు అది ఎలా ఉంటుందంటే ఇమాజిన్ ఇది ఇంటర్నెట్ అనుకోండి, ఇంటర్నెట్ నుంచి మీకు పబ్లిక్ లోడ్ బ్యాలెన్స్ అంటే మనం రెగ్యులర్ నిన్న మొదటగా చేశాం కదా, సో నేను పిఎల్ అంటాను, పబ్లిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటాను, దానికి వస్తుంది అనమాట. ఓకే, సో దానికి వచ్చినప్పుడు దాని వెనక మీరు మల్టిపుల్ వెబ్ సర్వర్స్ పెట్టుకుంటారు, మనం ప్రాక్టీస్ చేసినట్టు ఇక్కడ వెబ్ 1 వెబ్ 2 అని యాక్చువల్గా. సో వెబ్ 1 వెబ్ 2 దీనికి వెళ్తుంది అనమాట. మీరు ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్స్, అది కూడా సేమ్ లోడ్ బ్యాలెన్సర్ అండి, మీరు ఏదో అనుకోవద్దు, సేమ్ అది కూడా లోడ్ బ్యాలెన్సరే, కాకపోతే ఏమవుతుంది పబ్లిక్ ఐపీస్ ఉండవు. మీరు వెబ్ సర్వర్ లో ఏం చేస్తారు, కాన్ఫిగర్ చేస్తారు, నెక్స్ట్ ట్రాఫిక్ దీనికి పోవాలా అని కాన్ఫిగర్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఇక్కడ అప్లికేషన్ పెడతారు మీరు, అప్లికేషన్ సర్వర్స్ అనమాట, దీనికి వెళ్తుంది, ఇక్కడ నుంచి అది డేటాబేస్కి వెళ్తుంది. సో మీకు ఇంటర్నల్ లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ వాడతారు అనమాట, వెబ్ కి యాప్ కి మధ్య వాడతాం యాక్చువల్గా. ఓకే, డేటాబేస్ సైజ్ సంబంధించి అది సైజ్ ఆటో స్కేలింగ్ ఎలా చేస్తారంటే సంబంధం లేదు అసలు? లేదు, దీనికి సంబంధం లేదు. డేటాబేస్ సైజ్ ఆటో స్కేలింగ్ ఆర్డిఎస్ లో వస్తే అక్కడ చూపిస్తాను మీకు. సో డేటాబేస్ అనేది ఆటో స్కేలింగ్ రాదండి, ఎందుకు మీరు గమనించినట్లయితే ఆటో స్కేలింగ్ లో అదొక ఇమేజ్ తీసుకొని డిప్లాయ్ చేస్తున్న మెషిన్. డేటాబేస్ మీరు ఇమేజ్ పెట్టలేరు కదా, ఎందుకంటే డేటా మారుతూ ఉంటుంది. జస్ట్ సైజ్ ఇంక్రీజింగ్ ద సైజ్ అన్నమాట. ఉంది, అక్కడ ఉంది, ఆటో స్కేలింగ్ అనేది ఆర్డిఎస్ లో వస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. ఆ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చలో గైస్, లెట్ స్టాప్ ఇట్ హియర్. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆపాలి. ఎందుకంటే చెప్తాను ఒక్క నిమిషం. ఎందుకంటే బయటికి వెళ్ళి టామరిండ్, గార్లిక్, ఎగ్స్, టొమాటోస్ తేవాలంట. సో కాబట్టి మనం ఆపేద్దాం. లాస్ట్ క్వశ్చన్, ఉబుంటూ ఎందుకు చేశారు సార్ చెప్తాను. ఓకే, ఉబుంటూ ఏం లేదండి, దీనికోసం ఈ స్క్రిప్ట్ పని చేయాలంటే మీకు కావాలన్నమాట. సో నేను చాట్ లో పెడతాను, దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అది మీకు యాప్ట్ ఉంది కదా, మీరు అమెజాన్ వాడారనుకోండి, అమెజాన్ లో యాప్ట్ పని చేయదు అనమాట, యాక్చువల్ గా ఎం పని చేస్తుంది, అందుకని ఉబుంటూ వాడాను. ఓకే ఓకే, మేరే ప్యార్ దేశవాసియో, సీ యూ టుమారో, బాయ్. థ్యాంక్ యూ సార్.